కరుణా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం ఆశ్చర్య కరుణా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం బలమైన దేవా నిచ్చురగవు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం బలమైన దేవా నిచ్చురగవు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం సత్య సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివే స్తోత్రం కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివే స్తోత్రం నీరాకమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం నీరాకమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం వాక్యమయ్యున్న దేవ స్తోత్రం వాక్కుతో బ్రతికించు దేవ స్తోత్రం వాక్యమయ్యున్న దేవ స్తోత్రం వాక్కుతో బ్రతికించు దేవ స్తోత్రం వాగ్దానమిచ్చి నెరవేర్చు దేవా వాత్సల్య పూర్ణుడా స్తోత్రం వాగ్దానమిచ్చి నెరవేర్చు దేవా వాత్సల్య పూర్ణుడా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా
Hallelujah. 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 यीशु मसीह की जय बोलो। Hallelujah. यीशु मसीह को जय बोलो। Hallelujah. यीशु मसीह को जय बोलो। Hallelujah. जय यीशु मसीह। Hallelujah. जय यीशु मसीह। Hallelujah. जय यीशु मसीह। Hallelujah. हालेलुया। हालेलुया। सब लोग अंदर बैठ के भगवान बात सुनेगा ध्यान से। Amen. भगवान उस बात सुनेगा। Hallelujah. हालेलुया। Hallelujah. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఆమేన్. आमेन। प्रेज़ द लॉर्ड। हालेलुया। हालेलुया। यीशु मसीह के नाम में आपको शुभकामनाएं। हालेलुया। भगवान आपको आशीष करे। हालेलुया। भगवान आपको, आपको बच्चे को, आपके फैमिली को आशीषित करे। गॉड ब्लेस यू। हालेलुया। हालेलुया। आप सबको प्रेम से हम आह्वानित कर रहे हैं। वी इनवाइट यू, वार्म वेलकम टू एवरीवन to this prayer hall. May God bless you all. Praise the Lord. Hallelujah. हमको ये नहीं पता जब हम भगवान के साथ रहते हैं, जब भगवान के साथ हमारा समय बिताते हैं, हमको नहीं पता परमेश्वर हमारे लिए क्या करने वाला है। हालेलुया। जब हमको ये सोचना पड़ता है, अरे एक दिन परमेश्वर ने हमको दिया था, अगर हमको प्राण नहीं रखते, हमारे अंदर आत्मा वो नहीं रखते, तो हम जीवित नहीं होते। हालेलुया। उन्होंने हमको प्राण रखा है, वो हमको आशीषित किया है, इसलिए हम ऐसे आराधना करने के लिए शामिल हुए हैं। एक सोच लीजिए, जब आप परमेश्वर के साथ अपना समय बिताते हो, आप परमेश्वर के साथ आपका दिन बिताते हो, परमेश्वर के साथ अपना लाइफ बिताते हो, अपना लाइफ सूरज के रोशनी से भी ज्यादा बेहतर बनना चाहिए। हालेलुया। हालेलुया। You shine more when you spend your time with the Lord Jesus. Amen. He's not a normal God, he's the God Almighty. Hallelujah. Amen. యేసుక్రీస్తు వారితో మనం ఎప్పుడైతే సమయము గడుపుతామో, యేసయ్యతో ఎప్పుడైతే మన సమయము మనం గడుపుతామో, ఆయన నీ కోసం ఏం చేయబోతున్నాడో నీకు తెలియదు. ఆయన ఏం చేయబోతున్నాడో నీకు తెలియదు. హల్లెలూయా. మీరు ఎప్పుడు జ్ఞాపకం చేసుకునండి, మనం ఒక స్వభావం కలిగి జీవించాలి. ప్రభుతో మనం నడడం అనేది గొప్ప విషయం. సమయం ఇచ్చిన దేవునితో సమయం మనం గడిపినప్పుడు మన జీవితంలో ఎంతో మేలు జరుగుతుంది. ఆయన నీ కోసం ఏం దాచిపెట్టాడో, ఏది నీ కోసం చేయబోతున్నాడో నీకు తెలియదు. ఆదాము దగ్గర ఎంత మహిమ ఉండేదో మీకు తెలియదు. ఏ భేదము లేదు. అందులో పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మోషేని చూసినప్పుడంట దేవుని ప్రజలు అతని ముఖాన్ని చూడలేకపోయారు. ఎందుకో తెలుసా? దేవుని మహిమ అతని ముఖం మీద కనిపిస్తుంది. దేవుని మహిమ నీ జీవితాన్ని మెరిసినట్లు చేస్తాం. దేవుని మహిమ వస్తే ఏం జరుగుతుంది? దేవుని మహిమ మన బ్రతుకుల మీదకి వచ్చినప్పుడు మన జీవితం వెలుగుతుంటుంది. మన జీవితంలో అద్భుతం. నువ్వు ఏమీ కష్టపడకుండానే, ఒక విధంగా చెప్పాలంటే దేవుడి నీ అవసరాలను తెలుస్తాడు. హల్లెలూయా. నువ్వు చేసే ప్రతి పనిలో ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీ కష్టార్జితాలను దీవిస్తాడు. నువ్వు విత్తనం వేసి ఉండొచ్చు, కానీ ఆ విత్తనానికి మొక్కగా మార్చి, ఆ మొక్కను వృక్షంగా మార్చి, ఆ వృక్షానికి ఫలాలు దయచేసి నేను ఫలింపు చేయవాడు మన దేవుడు. మీ కార్యాల్లో మీరు సఫలం కావాలంటే, మీ పనులలో మీరు పైకి రావాలంటే, మీరు ప్రభు మహిమను కలిగి జీవించాలి. ప్రభు మహిమను కలగాలంటే ఏం చేయాలో తెలుసా? దేవునితో సమయం గడపాలి. దేవునితో సమయం గడపాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారితో మీరు సమయం గడుపుతారో, ఆయన మహిమ మీ మీదకి వస్తుంది. ఆయన మహిమ వస్తే ఏమవుతుందో తెలుసా? మీ కార్యాలు సఫలమవుతాయి. మీ కార్యాలు సులువుగా అవుతాయి. ఫలము చూస్తారు. ఆర్థిక విషయాల్లో చేయం, ఆత్మీయ విషయాల్లో చేయం, మీ భౌతిక విషయాల్లో చేయం, మీ ఆరోగ్య విషయాల్లో చేయం. మీరు చేసిన ఏ పని అయినా సరే అది సఫలమై తీరుతుంది. ఎందుకో తెలుసా? దేవుని మహిమ మీ మీదకి వస్తుంది కాబట్టి. హల్లెలూయా. మీ పోషణ విషయంలో, మీ కుటుంబ విషయంలో, మీ పిల్లల విషయంలో మీరు చింతించవసరం లేదు. దేవుడితో సమయం గడపండి. ఎంత సమయం దేవుడితో మీరు గడుపుతారో అంత మహిమ మీ మీదకి వస్తుంది. The glory of the Lord Jesus will come upon you. Amen. When you spend your time with the Lord Jesus Christ. Our God is not a normal God. When Moses was spent his time with the Lord, the God's glory came upon the Moses. Hallelujah. When God's glory came upon the Moses, he started growing up. ఎంతలో ప్రారంభమైంది. హల్లెలూయా. ఈ వాక్య సందేశం ఏంటో తెలుసా? కీప్ గ్రోయింగ్. ఎదుగుతూ ఉండు. చెప్పండి, పక్కన పెడుతూ ఎదుగుతూ ఉండాలి.
హల్లెలూయా. యు హావ్ టు గ్రో. ఎదుగుతూ ఉండాలి, పైకి వెళ్తూ ఉండాలి. వెళ్తారా? తీసుకెళ్ళేవాడు గొప్పవాడు. మీరు ఖచ్చితంగా పైకి వెళ్తారు, ఖచ్చితంగా మీరు ఫలిస్తారు. ఎందుకంటే మీరు సేవిస్తున్నవాడు మామూలుగా దేవుడు కాదు. ఆయన భూమి ఆకాశం సృజించాడు, మీకోసం తన ప్రాణాన్ని పెట్టాడు. మీకోసం ఒక మంచి వ్యక్తి కోసం ఒకరు చనిపోతా అరుదు కానీ క్రీస్తు మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసము చనిపోయాడు. అదే ప్రభు రాత్రి భోజనం తీసుకుంటూ మనం ప్రభుని జ్ఞాపకం చేసుకుంటాం. ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం కదా, ఏంటిది సాదృశ్యం? ఆ రొట్టె కాదు, అది యేసుక్రీస్తు వారి యొక్క శరీరం, దేవుని శరీరం. ఆ ద్రాక్షరసము దేనికి సాదృశ్యం అంటే ప్రభు మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టారు కదా, ఆ ప్రాణం పెడుతున్నప్పుడు రక్తం చిందించబడింది, ఆ రక్తం బయటికి వచ్చింది. మన కోసము ఆయన బలైపోయాడు, మనం రక్షించడానికి ఆయన ప్రాణము పెట్టవలసి వచ్చింది. ఆయన యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు యొక్క బలలో మనం పాల్గొంటాం. అందుకే బాప్తిసం తీసుకోవాలి. హల్లెలూయా. నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షించబడతాడు. దాని అర్థం ఏంటి? నమ్మి బాప్తిసం తీసుకున్నప్పుడు ఏం పడతామండి? రక్షించబడతాం. అంటే దేవుడు చెప్పిన పద్ధతి అది. మనం బాప్తిసం పొందడం అవసరమా అని కొన్నిసార్లు మనకు అనిపించవచ్చు. బాప్తిసం ఏముంటుందండి, ఎందుకు మనం పొందాలి? మనం రోజు స్నానం చేస్తున్నాం కదా, ప్రజలా బాప్తిసం వేరు, స్నానం వేరు. ఎందుకంటే అది దేవుడు చెప్పిన ఒక వాక్యం. ఉదాహరణకి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే అక్కడ మనం లోపలికి వెళ్ళినప్పుడు ఆ రిసెప్షన్లో అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తారు? అయ్యా నంబర్ తీసుకోండి, లేదా క్యూ కట్టండి అంటే వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ మనము పాటించాలి. వాళ్ళు చెప్పినట్లే మనం వెళ్ళాలి, వాళ్ళు చేయమనిదే మనం చేయాలి, అంతే కదా. అప్పుడు మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. అలాగే దేవుడికి కొన్ని రూల్స్ ఉన్నాయి. పరలోకం దేవుడు ఇవ్వాలంటే, పరలోకంలో మనం వెళ్ళాలంటే దేవుడు కొన్ని రూల్స్ పెట్టారు, కొన్ని పద్ధతులు పెట్టాడు. ఆ పద్ధతులు మనం చెయ్యాలి. మీకు అర్థమవుతుంది కదా. ఉదాహరణకి చెప్తాను, భోజనం చేయాలి. హల్లెలూయా. భోజనం చేసినప్పుడు ఏం కడుక్కోవాలి? చేతులు కడుక్కోవాలి. ఎందుకు? అదొక పద్ధతి, అదొక మంచి కార్యం. మన పెద్దలు మనకి నేర్పించిన ఒక మంచి అనుభవం ఏంటి? భోజనం చేస్తున్నప్పుడు ఏం కడుక్కోవాలి? చేతులు కడుక్కుంటే చేతులు శుభ్రం అవుతుంది, మనం తినే ఆహారము మనకి ఆరోగ్యం కలిగిస్తారు. హల్లెలూయా. అలాగే దేవుడు కూడా ఒక పద్ధతి పెట్టారు. ఏ పద్ధతి? పరలోకం రావాలంటే ఏం చేయాలి? నమ్మాలి, బాప్తిసం పొందాలి. ఏం పొందాలండి? నమ్మాలి. ఇది ఎవరు పెట్టిన పద్ధతి? మనకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా మనం ఏం చేయాలి? అది చేసేయాలి. చేయడం కష్టమా? కష్టమేమి కాదు. హల్లెలూయా. ప్రభు నమ్మడం కష్టం కాదు, బాప్తిసం తీసుకోవడం కష్టం కాదు. ఎప్పుడు నమ్మి బాప్తిసం పొందుతావో నువ్వు రక్షించబడుతున్నావు. అంటే వీసా పాస్పోర్ట్ నీకు దొరుకుతుంది, అంటే టికెట్ తీసుకుంటున్నావు. ఏ టికెట్? ముంబైకి కాదు, చెన్నైకి కాదు, పరలోకానికి తీసుకుంటున్నావు. బాప్తిసం అనేది పరలోకానికి టికెట్. అందుకే బాప్తిసం తీసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు మన దేవుడి కోసం కొంచెం జీవించి తెలుసుకొని ఆ బాప్తిసం తీసుకున్నప్పుడు మనకి అది క్షేమం. హల్లెలూయా. ఇక్కడ మన దేవుడి వాక్యంలోకి వెళ్దాం. మనం ఎదగాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు మనం ఎదగాలని ఆశపడుతున్నాడు. ఎదగడం అంటే ఏంటి? ఉదాహరణకి తల్లి బిడ్డను కలిగిన తర్వాత ఆ చంటి పిల్ల, ఆ పసిపిల్లను చూసినప్పుడు చాలా సంతోషం కలుగుతుంది. నా బాబు, నా పాప అని ప్రజలో. కానీ ఆ పాప బాబు ఏమవుతూ ఉండాలి? ఎదుగుతూ ఉండాలి. అంటే ఏంటి? ఒక్కో సంవత్సరం ఇంతుంటే పర్వాలేదు, రెండో సంవత్సరానికి ఇంతుంటే పర్వాలేదు, కానీ 5వ సంవత్సరానికి ఇంతే, 10వ సంవత్సరానికి ఇంతే, 20 సంవత్సరాలు వచ్చినా ఇంతే ఉన్నాడంటూ. అంతవరకు ఆనందించిన తల్లికి ఏం కలుగుతుంది? ఎందుకు ఎదగట్లేదు? ఎదగాలి. చెప్పండి. ఈరోజు మొక్క వేసాం. ఏం వేసాం? మొక్క వేసాం. ప్రజలో మొక్క వేసిన తర్వాత ఏమైంది? ఒక 10 రోజులు అలాగే ఉంది, మనమే బాధపడ్డాం. కానీ ఒక 2 సంవత్సరాలు అయిపోయింది, ఏమైంది? అంతే ఉంది. అప్పుడు మనకు బాధ కలుగుతుందా, ఆనందం కలుగుతుందా? ఎందుకు కలుగుతుంది? ఏంటి ఇంకా టైం అయిపోయింది, ఇంకా ఎదగట్లేదు అని బాధ కలుగుతుంది. అంటే ఎదుగుదల సంతోషం తీసుకొస్తుంది, ఎదుగుదల ఆనందం తీసుకొస్తుంది. పిల్లలు ఎదగాలి, మొక్కలు ఎదగాలి. దేనిని ఎదగడం అనేది చాలా వాస్తవమైనది, అవసరమైనది. ఫస్ట్ క్లాస్ చదువుతున్న వ్యక్తి 2వ క్లాస్కి వెళ్ళాలి, 2వ క్లాస్ చదువుతున్న 3rd క్లాస్కి వెళ్ళాలి, 4కి వెళ్ళాలి, 5కి వెళ్ళాలి, 10కి వెళ్ళాలి, ఇంటర్మీడియట్ చేయాలి. అంటే దాని అర్థం ఏంటి?
దేనిలో అయినా సరే ఎదుగుతూ ఉండాలి అంటే పైకి వెళ్తూ ఉండాలి. Praise the Lord. ఎప్పుడు ఒకలా ఉంటే మనకి అది బాధ దుఃఖము కలిగిస్తుంది. అయితే దేవుని వాక్యం లేకపోతే మనం ఏం నేర్చుకోబోతాం అంటే మన జీవితంలో మనం ఎలాగెదగాలి, ఎలాగ మనం పైకి వెళ్ళాలి. జీవితం ఇచ్చిన దేవుడే ఆ జీవితంలో ఎలాగెదగాలో కూడా తెలియజేస్తున్నాడు. ఆయన తన మాటలతో మనకు తెలియజేస్తున్నాడు. ఒక బిడ్డకి తండ్రి మంచి బుద్ధులు చెప్పినట్లు, పిల్లవాడికి తల్లిదండ్రులు మంచి నేర్పించినట్లు, మంచి సలహాలు ఇచ్చినట్లు, మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడు మనకు సలహాలు ఇస్తున్నాడు, మనకి సూచనలు ఇస్తున్నాడు. ఏం చేస్తే జీవితంలో పైకి వెళ్తావు, నీ జీవితంలో నువ్వు పైకి రావాలని దేవుడు కోరుతున్నాడు. నువ్వు ఆత్మీయంగా పైకి రావాలి, మానసికంగా పైకి రావాలి, ఆరోగ్యంలో పైకి రావాలి, ఆర్థికంగా పైకి రావాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు దీవించబడాలి, అనేక మందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. అంటే దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు, దేవుడు మన కోసం తన రక్తాన్ని చెందించాడు. యేసయ్య మనల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, నువ్వు ఏ స్థితి నుంచి వచ్చినా సరే, ఈరోజు దుఃఖముతో దేవుని ఎందుకు వచ్చావేమో, లేదా దుఃఖముతో బాధలతో ఈరోజు దేవుని మాటలు వింటున్నావేమో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా, నువ్వు ఎక్కడి నుంచి వింటున్నా ఈ మాటలు, దేవుడు నీకు చెప్పమంటున్న మాటలు తెలుసా? యేసయ్య నిన్ను ప్రేమించుచున్నాడు. నేను ప్రేమించేవారు ఎవరున్నా లేకపోయినా, హల్లెలూయా, నేను ఆదరించేవారు ఎవరున్నా లేకపోయినా, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తాడు, నేను ఆదరిస్తాడు, నీకు సహాయం చేయవాడు ఆయనే. హల్లెలూయా. ఈరోజు బాధతో వేదనతో వచ్చావా, దుఃఖంతో ఉన్నావా, అయినా సరే నీకు ఒక శుభవార్త, నిన్ను ప్రేమించుచున్న యేసయ్య నీ బ్రతుకులో వెలుగు తీసుకురాబోతున్నాడు, నీ జీవితంలో ఒక మార్పు తీసుకురాబోతున్నాడు. నమ్మక నీ వల్లనైతే నమ్మిన నీకు సమస్తము సాధ్యమే. हालेलुया। जब भगवान के ऊपर आप विश्वास रखेंगे, जब भगवान के ऊपर आप विश्वास रखेंगे, क्या होगा? हमारा जिंदगी बदल जाएगा, आमीन, जरूर बदल जाएगा। हालेलुया। इस जीवित में हम देखते समय ये ऐसे लाइफ है, इस लाइफ में समस्या आते जाएंगे, आएंगे चले जाएंगे। प्रेज़ द लॉर्ड। हालेलुया। पर जब हम भगवान के ऊपर विश्वास रखेंगे तो क्या होगा? हमारा समस्या के साथ हमको आनंद भी प्राप्त होगा, हमको खुशी मिलेगा, हमारा आत्मा को रक्षण मिलेगा, और प्रभु के स्वर्ग लोक के अंदर, स्वर्ग लोक में एक दिन हम लोग प्रवेश करेंगे यीशु मसीह के द्वारा। हालेलुया। यीशु मसीह हमको क्या देंगे? वो स्वर्ग में जाने के लिए एक अवकाश, नित्य में जाने के लिए अवकाश उनका द्वारा हमें मिल जाएगा। हालेलुया। यीशु क्रिस्तु वाరి ద్వారా మనకి ఏం కలుగుతుందంటే రక్షణ। Hallelujah. Jesus Christ is a God who can give you eternal life. Amen. If you believe Him and be baptized in His name, definitely you will receive eternal life. Amen. Hallelujah. Amen. Hallelujah. Jesus loves you so much. Amen. దేవుని ఎంతో ప్రేమిస్తున్నాడు. అయితే ఎలా ఎదగాలి? జీవితంలో మనం ఎలా ఎదగాలి? ఇప్పుడు ఒక మొక్క ఎదగాలి అంటే కొన్ని పద్ధతులు ఉంటాయి. చెప్పండి, ఏమంటే పద్ధతులు ఉంటాయి. ఏంటి ఆ పద్ధతులు అంటే, మొక్క విత్తనం వేసినప్పుడు విత్తనములో వదిలేస్తుంది, ఎదగదు. విత్తనాన్ని ఏం చేయాలో మనం తెలుసుకుని ఉండాలి. విత్తనం వేసినప్పుడే ఆ విత్తనము ఎదగాలి అంటే ఏమి చేయాలో కూడా మనము తెలుసుకుని ఉండాలి. ఏం చేయాలి? విత్తనం వేసినప్పటి నుంచి దాన్ని జాగ్రత్త చేయాలి, దానికి నీళ్లు వేయాలి, దానికి ఎరువులు వేయాలి, దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎప్పటికప్పుడు కనిపెట్టాలి. అలాగే జాగ్రత్తలు చేయగలిగితే ఏమవుతుంది? అది పైకి వస్తుంది. అది పైకి వచ్చినప్పుడు నీకే సంతోషం. ఎవరికి సంతోషం? నువ్వు కష్టపడ్డావు, నీ కష్టానికి ఫలం కనిపిస్తుంది కాబట్టి నువ్వు సంతోషిస్తావు. ఆ మొక్క ఎదుగుతుంది, టైం ప్రకారం ఎదిగి అదేమవుతుందో తెలుసా? గొప్ప చెట్టు అవుతుంది. ఆ చెట్టు కాస్త ఫలాలతో నిండుతుంది. ఆ ఫలాలు కోసుకుని తిన్నప్పుడు 10 మందికి నువ్వు పంచిపెట్టినప్పుడు అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఎంతో ఆనందం, సంతోషం మనకి కలుగుతుంది. అలాగే జీవితంలో కూడా మనం ఎదగాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆర్థికంగా మనం పైకి రావాలి, ఆత్మీయంగా మనం పైకి రావాలి, ఆరోగ్యపరంగా మనం పైకి రావాలి. అయితే ఏం చేయాలి? దేవునితో మనం సమయం గడపాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టి చెప్పండి, ఎవరితో సమయం గడపాలి? దేవునితో సమయం గడిపితే దేవుని మహిమ నీ మీదకి వస్తుంది. హల్లెలూయా. The God's glory will come upon you when you spend your life, when you spend your time with the Lord. మోషే యొక్క ముఖము ఎప్పుడు మెరిసిందో తెలుసా? దేవుడితో సమయం గడిపినప్పుడు. కొండ మీదకి ఎక్కిపోయాడు దైవ సేవకుడు. ఎక్కిపోయి ఏం చేశారు?
కొండ ఎక్కి ప్రభుత్వ సమయం గడిపాడు. సమయం గడపడం అంటే ఏంటి? ప్రజలా అంటే మాట్లాడాలి, వాళ్ళతో కూర్చోవాలి, సమయాన్ని స్పెండ్ చేయాలి. మోషే అలా భక్తుడు మనలాంటి స్వభావం కలిగిన మనిషే కానీ ప్రభుతో వెళ్ళి ఆ కొండపైకి వెళ్ళి దేవుడితో కూర్చుంటాడు, దేవుడితో మాట్లాడతాడు, దేవుడితో ఉంటాడు. ఏమవుతుంది అప్పుడు? అతను కిందకి దిగి మరి వచ్చినప్పుడు అతని ముఖము ముడుపున్నట్లు ఉండదు, దేవుని మహిమ అతని ముఖం మీద కనిపిస్తుంది. అతని ముఖాన్ని చూడలేక ఇజ్రాయేలు, అయ్యా నీ ముఖం మీద నీ ముఖాన్ని కప్పుకో అంటారు. ఎందుకంటే నీ ముఖము ఒక ప్రకాశం మేము చూడలేకపోతున్నాం. ఎందుకు ఆ ప్రకాశము? ఏంటి ఆ ప్రకాశము? దేవుని మహిమ. Glory of the Lord. హల్లెలూయా. అదే మహిమ దేవునికి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మోషే ఎంత ఇష్టమో నువ్వు కూడా అంతే ఇష్టం. హల్లెలూయా. ఎందుకంటే నీ కోసము దేవుడు మోషేకి మహిమను ఇచ్చారు, కానీ మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చారు. ఏమి ఇచ్చారు? మన కోసం ప్రాణాన్ని ఇచ్చారు. హల్లెలూయా. మోషే దేవుడు ప్రేమించారేమో అనుకోకండి, దేవుడు మోషేని ప్రేమించారు, మిమ్మల్ని కూడా ప్రేమిస్తారు. ఆ రోజు మోషే అతనైతే ఈ రోజున మోషే మీరే, ఈ రోజున ఇస్తారు మీరే, ఈ రోజున రూత్ గారు మీరే. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎంతో ప్రేమించుచున్నాడు. అయితే దేవుడి వాక్యంలోకి మనం వెళ్దాం. మన దేవుళ్ళో ఎదగాలి, మన జీవితంలో ఎదగాలంటే ఏం చేయాలి? మన జీవితంలో పైకి రావాలంటే మనం ఏం చేయాలి? మన ఆత్మస్థితి బాగుపడాలంటే మనం ఏం చేయాలి? అది ఒక్కొక్కటిగా మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మన అన్ని విషయములలో ఏం చేయాలంట? ఏ విషయాలు ఎదగాలి? చెప్పండి. అన్ని విషయాలు చెప్పండి. అన్ని విషయాలు ఎదగాలి. అన్ని విషయాల్లో ఎదగాలి అంటే పైకి రావాలి, పైకి రావాలి. హల్లెలూయా. నేను పైకి వెళ్ళలేకపోతున్నానని చింతవద్దు. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే దేవుని మీద మీ మనసు పెట్టండి. ఆయన పైకి తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఆయన తలగా చేస్తాడు, ఆయన హెచ్చిస్తాడు, ఆయన బాగు చేస్తాడు, ఆయన బలం ఇస్తాడు, ఆయన శక్తిని ఇస్తాడు, ఆయన పోషిస్తాడు, ఆయన నిలబెడతాడు. నీకు సహాయం చేయవాలి యేసయ్య మాత్రమే. అందుకో తెలుసా, ప్రభు ఒక మాట అన్నారు, ఆయనకు వచ్చి వారిని ఎంత మాత్రమును త్రోసివేయు అంటే దాని అర్థం ఏంటి? విసర్జించడు. నేను హక్కును చేర్చుకుంటాడు, నేను ఆదరిస్తాడు, ఆదుకుంటాడు, హక్కును చేర్చుకుంటాడు. చూడుము నా చేతుల మీద నిన్ను ఎక్కడ చెప్పుకున్నాడంట? అని చెయ్య ప్రజలా చెయ్యి ఊయండి కదా. హల్లెలూయా. ఇప్పుడు ఈ భాగం విధంగా చెప్పాలంటే ఈ భాగం ఇక్కడ చెప్పుకున్నాడని నిన్ను చూడుము అరచేతుల మీద నా అరచేతి మీద నిన్ను అది ప్రజలా మరి ఎంత ప్రేమిస్తున్నాడో దేవుడు నిన్ను. ఆయన మన చేతికి వేల ముద్రలు ఇచ్చారు. మనం వేల ముద్ర వేస్తాం కదా, ఇది ప్రభు ఇచ్చారు. ఈ వేల ముద్ర ఎవరితో కాదు. హల్లెలూయా. మన ముద్రలు మరొకరు వచ్చి పెట్టలేదు. కారణం ఏంటంటే దేవుడు నిన్ను స్పెషల్ గా చేశాడు, దేవుడు నిన్ను ప్రత్యేకంగా చేశాడు, అందరితో కలపంగా చేశాడు. ఎందుకు? నువ్వు ఒక స్పెషల్ పర్సన్ అవి. దేవుడికి నువ్వు అంటే చాలా ఇష్టం కాబట్టి, దేవుడికి నీ మీద ఎక్కువ ప్రేమ ఉంది కాబట్టి, దేవుడి మీద ఎక్కువ జాలి ఉంది కాబట్టి ఆయన గొప్పవాడిగా ఒక కొత్త వ్యక్తిగా తయారు చేసి పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఒకసారి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి వాక్యం చదువుదాం. ఆ వాక్యం చదవటమ్మా గట్టిగా. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. ఎలా ఉండాలంట మనము? ఒకటి, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉంటకు. మనం అన్ని విషయములలో ఎదుగుదము. అంటే అన్ని విషయాలు ఎవరు ఎదుగుతారు? క్రీస్తు. క్రీస్తు వలె ఉంటకు మనం అన్ని విషయాలు ఏం చేయాలంట? ఎదగాలి. దేవుడు ఆశ తెలుసా? పైకి రావాలనే ఆశ. తల్లిదండ్రుల ఆశ ఏంటి? పిల్లలు పైకి రావాలి. ఎప్పుడైనా తల్లిదండ్రులు అనుకుంటారా, నా పిల్లడి రోజు ఈ సంవత్సరం ఒక్క తరగతి చదువుతున్నాడు, రేపు కూడా వచ్చే సంవత్సరం ఏం చదవాలి? ఒక్క తరగతి. 5 సంవత్సరాలు వచ్చినా ఒక్క తరగతి అని అనుకుంటారా? అనుకోరు. ఎందుకు అనుకోరు? ఎదగాలి. ఈ సంవత్సరం ఒక్క తరగతి, రేపు 2కి వెళ్ళాలి, తర్వాత 3కి వెళ్ళాలి. అంటే తల్లిదండ్రులు పిల్లలు పైకి రావాలని అనుకుంటారు. పిల్లలు పుట్టినప్పుడు చిన్నగా ఉంటారు, కానీ
సంవత్సరాలు గడుస్తున్న కొద్ది పిల్లలేమో వారు హైట్లో ఎదగాలి, వయసులో ఎదగాలి, బుద్ధిలో ఎదగాలి. హల్లెలూయా. ఒక బుద్ధి తక్కువ పని ఏం చేసామంటే అన్న మనిషి ఎదిగాడు కానీ బుద్ధి ఏమవ్వలేదు, బుద్ధి ఎదగలేదు. హల్లెలూయా. హల్లెలూయా. తాడి చెత్త ఎదిగావు కానీ బుద్ధి లేదు నీకు అని అనుకుంటాం. ప్రజలా అంటే తాడి చెత్త ఎదిగాడు కదా అంటే హైట్లో ఎదిగాడు కానీ బుద్ధిలో ఎదగాడు. అందుకే దేవుడి దయ్యందును, మనుషుల దయ్యందును, జ్ఞానవంతును, వయస్సును ఎదగాలి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు ఇచ్చిన బహుమానం మాత్రమే. ఆయన యుద్ధం నుంచి వస్తుంది. అందుకే మనం ఆయన మీద ఏం చేయాలండి? ఆధారపడాలి. హల్లెలూయా. మన దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతామో అతను యెహోవాను ఆశ్రయించినంత కాలము అతను వర్ధిల్లుచుండెను. నువ్వు దేవుని ఆశ్రయించినంత కాలము పైకి వస్తూనే ఉంటావు. మీరు చిన్న జాబ్ చేస్తున్నారా, మీరు చిన్న వ్యాపారం చేస్తున్నారా, మీరు చేసే చిన్న పని నుంచి దేవుడు పైకి తీసుకొస్తారు. మీరు అనుకోవచ్చు నాకు చిన్న వ్యాపారం అండి, లేదా నాకు చిన్న జాబ్ అండి, నేను చదువుతున్న చిన్న చదువు అండి, నేను చిన్న ఇంటిని కలిగి ఉన్నాను, నా కుటుంబం చిన్నది, నాకు పెద్దవాళ్ళు తెలియదు, నా స్థితి చాలా చిన్నది అని మీరు అనుకుంటున్నారేమో. కానీ మీరు సేవించడానికి వచ్చిన, మీరు ఆరాధించడానికి వచ్చిన, మీరు ప్రార్థించడానికి వచ్చిన దేవుడు చాలా గొప్పవాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వరకు వస్తే ఏమవుతుందో తెలుసా? ఆ చిన్న ఉద్యోగాన్ని గొప్ప ఉద్యోగంగా దీవిస్తాడు, ఆ చిన్న పనిని గొప్ప ఉద్యోగంగా దీవిస్తాడు, ఆ చిన్న చదువుని గొప్ప చదువుగా ఆశీర్వదిస్తాడు. తెలుసా? గొప్ప సూర్య కార్యాలు నుంచి దేవుడు చేయిస్తాడు. ఆశ్చర్యములు అనే కార్యాలు ఏంటి ఉన్నాయి? ఆ కార్యాలు ఆశ్చర్యములు. ప్రజలా ఆశ్చర్యములు నీ కార్యములు, 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 దేవుని కార్యములు ఆశ్చర్యములు, దేవుని కార్యములు ఆశ్చర్యములు, దేవుని కార్యములు ఆశ్చర్యములు, దేవుని కార్యములు ఆశ్చర్యములు నీ కార్యములు, 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 దేవుని కార్యములు ఆశ్చర్యములు, దేవుని కార్యములు ఆశ్చర్యములు, యేసయ్య కార్యములు ఆశ్చర్యములు, యేసయ్య కార్యములు ఆశ్చర్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు. హల్లెలూయా. ఎవరి కార్యాలు ఆశ్చర్యము? దేవుని కార్యాలు ఏంటంట? ఆశ్చర్యమే. ఆశ్చర్యం అంటే ఏంటి? ఎప్పుడు మనం చూడలేనిది జరిగింది అనుకోండి, ఏమవుతుంది? మీరు అనుకోలేదు వాళ్ళు వస్తారని మీ ఇంటికి, సడన్ మీ ఇంటికి వాళ్ళు వచ్చారు, అదొక ఆశ్చర్యం. హల్లెలూయా. హల్లెలూయా. ఆశ్చర్యం అంటే ఎప్పుడు జరగలేనిది, ఎప్పుడు మనం చూడలేనిది, ఎప్పుడు మనం అనుకోలేనిది జరిగింది అనుకోండి, అది ఆశ్చర్యం. బాబు అనుకోలేదు తనకి 95% వస్తుందని, ఎందుకంటే తనకి అనారోగ్యం ఉంది, బాగా అంతగా కష్టపడలేకపోయాడు, ఎక్కువ చదువుకోలేకపోయాడు ప్రజల, కానీ తనకు 90 వచ్చింది. ఏమవుతుంది? ఆశ్చర్యం. అనేక మంది వచ్చారు ఇంటర్వ్యూకి, తను సెలెక్ట్ అవుతుందని తను అనుకోలేదు, కానీ ఏమైపోయాడు? సెలెక్ట్ అయిపోయాడు. అదేంటి? ఆశ్చర్యం. డాక్టర్ గారు చెప్పారు ఈ అనారోగ్యానికి, ఈ రోగానికి మందు లేదు, కానీ డాక్టర్ గారు వచ్చి చెప్తున్నారు ఏమని? నువ్వు బాగైపోయావు. అదేంటి? ఆశ్చర్యం. ఎంతో కాలం నుంచి మీరు ఏదో బాధపడుతున్నారు, దేవుడు మిమ్మల్ని కనికరించి ఆ బాధ నుంచి నివారణ ఇచ్చారు. అదేంటి? ఆశ్చర్యం. అంతవరకు ఆ కోర్టు కేసు అలాగే ఉండిపోయింది, సడన్గా మంచి తీర్పు వచ్చింది. ఆశ్చర్యం. హల్లెలూయా.
మీ పిల్లలకి అంతవరకు కష్టంలో ఉన్నారు, జాబ్ ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు, జాబ్ రాలేదు, కానీ సడన్గా వచ్చింది. మీరు అనుకున్న దానికంటే శ్రేష్ఠున్నది వచ్చింది. దాని అర్థం ఏంటి? ఆశ్చర్యం. హల్లెలూయా. ఇది చేయకూడదు ఎవరో తెలుసా? ప్రభు. ప్రజలా మన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయగల సమర్థుడు, శక్తిమంతుడు. హల్లెలూయా. అయితే దేవుడు అంటున్నారు, నా కుమారుడా నువ్వు పైకి వెళ్ళాలని, అన్ని విషయంలో నువ్వు పైకి రావాలని నేను ఆశపడుతున్నాను. అంటే మనం ఏం చేయాలి? ప్రజలా మనం ఎదగాలి. ఎలాగ ఎదుగుతాం? ఒక్కొక్కటిగా మనం చూద్దాం ఏం చేయాలో. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. దాని బైబిల్స్ ద బుక్ ఆఫ్ 1 కొరింథీయన్స్. ప్రయాసపడుడి, ప్రేమ కలిగి ఉండకు, ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా ప్రవచన వరము అపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవడును గ్రహింపుడు గాని వారి ఆత్మ వల్ల మర్మములను. ప్రైజ్ ది లార్డ్. ఆ వచనం అని చదవండి ఫస్ట్ నుంచి. ప్రేమ కలిగి ఉండకు. అవును. ఏ ప్రయాసపడాలంట? ప్రయాసపడాలంట. ఏం కలిగి ఉండడానికి? ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలా? ప్రయాసం అంటే ఏంటి? సులువైంది కాదు, కష్టపడి చేసేది. పనికి వెళ్ళినప్పుడు మనం కష్టపడి చేస్తాం. హల్లెలూయా. చదువుతున్న వ్యక్తి ఏం చేస్తాడు? కష్టపడి చదువుతాడు, అప్పుడు మార్కులు వస్తాయి. ప్రేమ చూపించడానికి కూడా మనం కష్టపడాలని చెప్పండి. అంటే అదొక రోషంతో చేయాలి, పట్టుదలతో చేయాలి. నీ శత్రువులను నువ్వు ప్రేమించాలి, నీ మిత్రులను నువ్వు ప్రేమించాలి, నీ తల్లిని నువ్వు ప్రేమించాలి, నీ తండ్రిని నువ్వు ప్రేమించాలి, నీ అన్నిని నువ్వు ప్రేమించాలి, నీ అక్కను నీ చెల్లిని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే దాని అర్థం ఏంటి? ప్రభు ఏం నేర్పిస్తున్నారు మనకి? శత్రువును కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. भगवान हमें क्या सिखाते हैं? यीशु मसीह में क्या सिखाते हैं? दुश्मन को भी क्या करना है? प्यार करना है। रज़ला वो देखने में मुश्किल लगेगा, पर दुश्मन को क्या करना है? प्यार करना है। रज़ला बहन को क्या करना है? भाई बहन को क्या करना है? रज़ला प्रेम करना है। हालेलुया। वो भगवान हमें सिखाता है. యేసయ్య మనకి ఏం నేర్పిస్తున్నారు తెలుసా? నీ తోబుట్టువులను ప్రేమించాలి, నీ కన్న తల్లిదండ్రులను సన్మానించాలి, నీ అతి మామను గౌరవించాలి. హల్లెలూయా. నీ తోటి నీ పొరుగువాన్ని ప్రేమించాలి. యు హావ్ టు లవ్ ఈచ్ అదర్. దేవుడు అంటున్నారు, ప్రేమ పొంది ఉండడానికి ప్రయాసపడు. అంటే ఏంటి? మనిషిని ద్వేషించదు, ప్రేమించు. ఎందుకంటే దేవుడు ప్రేమమయుడు కాబట్టి మనం కూడా ఏమై ఉండాలి? ప్రేమిస్తూ ఉండాలి. ప్రేమ వల్ల లోకాన్ని మనం జయించాలి. హల్లెలూయా. నువ్వు ప్రేమిస్తున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నీ శత్రువు కూడా నీకు మిత్రుడుగా మారిపోతాడు. శత్రువు ఏమనుకుంటాడు? నేను ఎంత ద్వేషించినా సరే ఈ మనిషి నన్ను ఏం చేస్తున్నారు? ఈ బ్రదర్ నన్ను ప్రేమిస్తున్నాడే, నేను వీళ్ళు ఎంత ద్వేషించినా ఆ బ్రదర్ ఆ సిస్టర్ నన్ను ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు, గౌరవిస్తున్నారు అని తన మనసును మార్చుకుంటాడు. అందుకే ప్రభు చెప్పారు, ద్వేషంతో కాక ప్రేమతో లోకాన్ని ఏం చేయాలంట? జయించాలి. హల్లెలూయా. ఈ లోకాన్ని ఎలా జయించాలండి? మనము దేవుళ్ళు ఎదగాలంటే ఒకటి మనం ఏం చేయాలో తెలుసా? ప్రేమ కలిగి ఉండాలి. దాని అర్థం ఏంటి? ప్రేమ మన ఇంటిలో మనకు ఉండాలి, మన కుటుంబంలో మనకు ఉండాలి, మన ఇంటి పొరుగు వారితో ఉండాలి, సంఘంలో మనకు ప్రేమ ఉండాలి, అందరితో మనకు ప్రేమ ఉండాలి. ప్రజలా ఉదాహరణకి ఒక్కొక్క ప్రేమ మనం చెప్పుకునే కదా. ఎలా మనం ప్రేమించాలి? ఎవరిని మనం ప్రేమించాలి? హల్లెలూయా. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తను ప్రేమించాలి, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించాలి, పిల్లలేమో తల్లిదండ్రులని ప్రేమించాలి, అన్ని అక్క చెల్లెలను ప్రేమించాలి, అక్క చెల్లెమో తమను తాము ప్రేమించుకోవాలి. అక్క చెల్లిని ప్రేమించాలి, చెల్లి అక్కను ప్రేమించాలి, అన్ని తమ్ముని ప్రేమించాలి, తమ్ముడు అన్నిని ప్రేమించాలి. ప్రజలా మనము మన ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి, మన బంధువులను మనం ప్రేమించాలి, మన మిత్రులను మనం ప్రేమించాలి. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటో తెలుసా? శత్రువులను కూడా ప్రేమించాలి. మన అధికారులను మనం ప్రేమించాలి. హల్లెలూయా. మన చీఫ్ మినిస్టర్ గారిని ప్రేమించాలి, మన ప్రధానమంత్రి గారిని ప్రేమించాలి. అందరిని కూడా మనం ఏం చేయాలి? ప్రేమించాలి. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. We have to love them and we have to pray for them. వారి యొక్క మంచితనం కోసం, వారి యొక్క ఆరోగ్యం కోసం, వారి యొక్క ఎదుగుదల కోసం, వారి యొక్క క్షేమం కోసం మనం ఎప్పుడు ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ప్రభు మనకు అన్ని నేర్పిస్తున్నారు.
యేసయ్య తన పిల్లలకి ఏం నేర్పిస్తారో తెలుసా? ప్రేమించు, ప్రేమించు, ప్రేమించు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు వారు కూడా సర్వ మానవులైన మనందరినీ ప్రేమించి తన ప్రాణాన్ని మన కోసం దారిపోశాడు. ఈరోజు భారం కోసం వచ్చిన సమస్త జనులారా, నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతిని, మనశ్శాంతిని ఇస్తానని యేసయ్య చెప్పుచున్నాడు. ఈరోజు దుఃఖంలో ఉన్నావా? యేసయ్య ఎదుగురా. బాధలో ఉన్నావా? ప్రభు ఎదుగురా. మనశ్శాంతి లేకుండా ఉన్నావా? యేసయ్య ఎదుగురా. గుండె మీద భారం ఎక్కువైపోయిందా? నీ భారము ఎవరితో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నావేమో, దుఃఖంతో ఈరోజు అనుమతిస్తున్నావేమో, ఎవరి ప్రేమ నోచుకోలేని స్థితిలోనే ఉన్నావేమో, ఒంటరిలో తనమును అనుభవిస్తున్నావేమో, అనాథగా అనిపిస్తుందేమో. అయితే నేను ప్రేమించేవారు ఒకడు ఉన్నారు, ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన నీ కన్నీటిని తుడుస్తానంటున్నాడు, ఆయన నీ జీవితాన్ని బాగు చేస్తానంటున్నాడు, నీ పిల్లలను దీవిస్తానంటున్నాడు, నీ పొదువులలో నిన్ను దీవించి పైకి తీసుకొస్తానంటున్నాడు. నిన్ను ప్రేమించిన యేసయ్య గొప్పవాడై ఉన్నాడు. హల్లెలూయా. यीशु मसीह आपसे बहुत प्रेम करते हैं. हालेलुया. आप सबसे बहुत प्रेम करते हैं. Jesus loves you so much, all of you. Praise the Lord. మరొక వాక్యంలో మనం వెళ్దాం. రెండవ మాట సామెతల గ్రంథము 23వ అధ్యాయము 16వ వచనం. 23వ అధ్యాయం 16వ వచనం. ఒకటేమో మన ప్రేమలో వదిలాలి, ప్రేమలో మనం ఎదగాలి. క్రీస్తులో ఎదగడం అంటే దేంట్లో ఎదగాలండి? ప్రేమలో ఎదగాలి. అంటే ఏంటి? ప్రేమలో ఎదగడం అంటే మనం ఒక్కొక్కరిని ప్రేమించుకునే విధానంలో ఎదగడం. ముఖ్యంగా మనం ముందు దేవుని ప్రేమించాలి, తర్వాత మన తోటి మనిషిని మనం ఏం చేయాలండి? ప్రేమ చూపించాలి, దయ చూపించాలి, జాలి చూపించాలి. ప్రజల మరొక మాట, నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరంద్యములు ఏంటంట? మన పెదవులు ఏం పలకాలంట? యథార్థమైన మాటలు. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, అంటే నిజము పలకాలని చెప్పండి, నిజం పలకాలని చెప్పండి. మనం నిజం పలికితేనంట దేవుడికి ఏమొస్తుంది? ఆయన ఆనందిస్తాడు. ఎవరికి ఆనందం? ప్రజలా చిన్నప్పుడు ఒక సాంగ్ ఉండేది, ఏమని? జానీ జానీ ఎస్ పాపా ఈటింగ్ షుగర్ నో అని చెప్తున్నాడు. టెల్లింగ్ లైస్ ప్రజలా నో పాపా ఓపెన్ యువర్ మౌత్. అంటే ఏం చేశాడంటే ఆ బాబు డాడీ ముందే చెప్పారు, నాన్న ముందే చెప్పాడు, ఏమని? ఆ షుగర్ తినకు, ఆ పంచదార తినద్దు. సరే నాన్న అంటాడు. నాన్న పక్క వెళ్తాడు, ఆ పక్కకి ఏదో పని మీద వెళ్తే ఈ బాబు ఏం చేస్తాడు? మరి కిచెన్లోకి వెళ్ళి ఆ షుగర్ డబ్బాని తీసుకొని నోట్లో వేసేసుకుంటాడు. నాన్న వీడు ఏం చేస్తున్నాడు అని మరి చెక్ చేయడానికి వస్తాడు. వస్తే ఇది చేసేది అదే పని. ఏం చేస్తున్నాడు? షుగర్ తింటున్నాడు. అసలు వెంటనే జానీ జానీ అంటే అతను అబ్బాయి పేరు జానీ జానీ. వెంటనే అబ్బాయి ఏమంటున్నాడు? నాన్న చూసి ఎస్ పాపా, అవును డాడీ. ఏంటి? ఈటింగ్ షుగర్, పంచదార తింటున్నావా? నో పాపా, తినట్లేదు. అసలు కానీ నిజంగా ఏం చేశాడు? తినడానికి వెళ్ళాడు. హల్లెలూయా. ఓపెన్ యువర్ మౌత్, ఈ నోరు విప్పు అని అన్నట్టు. అంటే నోరు విప్పాడు, లోపల ఏం కనిపిస్తుంది? పంచదార కనిపిస్తుంది. అసలు హల్లెలూయా. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాలి, చిన్నపిల్లాడు కానీ సత్యం చెప్పినప్పుడు మనకి సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. ఒక వ్యక్తి ఏదో తింటున్నాడు, మనం చూసాం, తను వచ్చి బాబు ఇది నువ్వు తిన్నావా అని అడిగితే నన్ను తిన్నాను అంటే మనకు సంతోషంగా ఉంటాం. ఎందుకు? సత్యం చెప్పేసి, నిజం చెప్పేశాను. కానీ తిన్నా, నువ్వు తిన్నావా అంటే నేనేంటి తిన్నాను, నేను తినలేదు అంటే మనకేమొస్తుంది? బాధ కలుగుతుంది. ఏంటి? తిన్న తర్వాత కూడా ఏం చెప్తున్నాడు? తినదు అంటున్నాడు. ఎపిసలా అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుంది? దేవుడు కూడా అంట మన పెదవులు యథార్థమైన మాటలు పడుకుంటే విని ఆయన హృదయం ఏమవుతుంది? సంతోషిస్తుందంట. ఆ మాట చదవండి, మరి ఆ మాట చదవండి. నాకు 23వ అధ్యాయం 16వ వచనం. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరంద్రియములు ఆనందించును. ఎవరి అంతరంద్రియాలు? అంటే ఆయన హృదయం ఆనందిస్తుందంట. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని. అంటే దేవుడు మన మాటలు వింటాడా? అవును, దేవుడు మన మాటలను వింటాడంట. మనం అనుకుంటాం ఎవరు లేరు కదా, మనం తిరగదు మాట్లాడుకున్నాం. ఆయన దేవుడు సర్వమును వినువాడు. ఆయన అక్కడే ఉంటాడు, అన్ని వింటాడు. ఆత్మ రూపంలో మనతోనే ఉంటాడు. ప్రజలా మన ఒక్క రూపంతో మాట్లాడుకునే మాటలు వింటాడు. ప్రజలా మనం ఎలా మాట్లాడుతున్నాం?
మనతో మనం మాట్లాడుకునే మాటలు వింటాడు, మన పక్కన వాళ్ళతో మాట్లాడే మాటలు వింటాడు, మనం అనుకుంది కూడా నీకు తెలిసిపోతుంది. దేవుడికి ఉన్న అందుకే ఆయన దేవుడు అంటున్నాం. మనిషికి మన లోపల అనుకుని తెలియకపోవచ్చు, కానీ దేవుడికి ఏమవుతుందో తెలుసా? మాట నీకు పుట్టక మునిపే నువ్వు ఏమి మాట్లాడబోతున్నావో కూడా ఆయన చెప్పేస్తాడు. రేపు 2 గంటలకి మనం ఏం మాట్లాడబోతున్నామో ప్రభువుకి తెలుసు. ఏం తెలుసు? రేపు 2 గంటలకి లేదా 3 గంటలకి ఎల్లుండి ఏం మాట్లాడబో ఆయనకి తెలుసు. పరిశుద్ధమైన దేవుడు. అందుకే కళ్ళు నిర్మించిన వాడు కానకుండా, చెవులు నిర్మించిన వాడు వినకుండా, హృదయాన్ని నిర్మించిన వాడు హృదయాన్ని గ్రహింపుగా మారునా దేవుడి దగ్గర దాసేదేమి. అందుకే భక్తుడు అంటాడు, ప్రభా నీ యొద్ద నుంచి నేను ఎక్కడికి పారిపోతాను? అగాధ సముద్రంలోకి వెళ్ళాను, నువ్వు అక్కడ ఉన్నావు. కొండల్లోకి నేను కప్పున్నాను, నువ్వు అక్కడ ఉన్నావు. పాతాల్లో ఒక మూలకెళ్ళి కూర్చున్నా, అక్కడ నువ్వు ఉన్నావు. నీ చెయ్యి నన్ను ఏం చేస్తుంది? ఆదుకుంటుంది. ఎందుకో తెలుసా? దేవుడు నీతో వస్తుంది ఇది శిక్షించడానికి కాదు, నీకు సహాయం చేయడానికి. నువ్వు ఎక్కడ ఉంటే ఆ స్థితి నుంచి పైకి లేపడానికి ఆయన చెయ్యి నేను వెంబడిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. తల్లి తండ్రి తన బిడ్డను వెంబడిస్తున్నట్లు దేవుడు కూడా తన ప్రజలను ఏం చేస్తూ ఉంటారు? వెంబడిస్తూ ఉంటారు. నువ్వు అనుకున్న నేను ఒంటరిగా ఉన్నానని, నువ్వు ఒంటరివి కాదు, నువ్వు అనాథివి కాదు. మనుషులతో లేకపోవచ్చు, కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు వచ్చి ఉండొచ్చు. నేను అనాథిగా ఉంటున్నానేమో, ఒంటరితనంగా ఉంటున్నానేమో నీకు అనిపించవచ్చు, కానీ నువ్వు ఒంటరివి కాదు. ఎందుకో తెలుసా? దేవుడు మాట నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, తన నమ్మిన వారిని సిగ్గుపరచువాడు కాదు. వారు ఆయన తప్పించుడగా వారికి వెలుగు కలిగేను, వారి ముఖం లేనట్టు సిగ్గుపరచబడలేదు. యేసుక్రీస్తు నమ్మిన నీవు సిగ్గుపరచబడవు. నీ జీవితాన్ని దీవిస్తాడు, నీ పరిస్థితులను చక్కబెడతాడు, నీ కన్నిటిలో నిన్ను తుడిచివేస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నీకు మంచి ఆయుష్ ఇస్తాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు. నీకు సహాయం చేయవాడు ఆయన మాత్రమే. మనం ఏం తెచ్చుకున్నాము? ఎలాగ ఎదగాలి? మన జీవితంలో ఎదగాలి అంటే ఒకటి, మన దేనిలో ఎదగాలి? ప్రేమలో ఎదగాలి. చెప్పండి మీ పక్కన వాళ్ళకి, ప్రేమలో ఎదగాలని. ప్రేమలో ఎదగాలి, ప్రేమలో ఎదగాలి అంటే దాని అర్థం ఏంటి? రోజు మనం ప్రేమ చూపించడానికి ప్రయాసపడాలి. ఒకసారి మీకు అనిపిస్తుంది, వీళ్ళతో మేము ఎలా మాట్లాడుతున్నామండి, వీళ్ళు మనం ఎంతో బాధపరిచారు, కానీ దేవుడు అంటున్నాడు వాళ్ళని నువ్వు ఏం చేయాలి? ప్రేమించు. శత్రువును ప్రేమించడం అంటే అర్థం ఏంటో తెలిసే? శత్రువు అంటే నేను ప్రేమించేవాడు కాదు, నేను బాధ పెట్టేవాడే. కానీ ప్రభు ఏమంటున్నారు? ఆ శత్రువును కూడా నువ్వేం చేయాలి? ప్రేమించాలి. అంటే దాని అర్థం ఏంటి? ఆ శత్రువు మీద నీకు ఏ కోపం ఉండకూడదు, ఆ శత్రువును క్షమించాలి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభా ఆయన హృదయాన్ని మార్చు ప్రభా అని నువ్వేం చేయాలి? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రభు అతను మారుస్తాడు. రెండోది, ఒకటి ప్రేమలో ఎదగాలి, రెండోది యథార్థమైన మాటలు పలికే విషయంలో ఏం చేయాలండి? ఎదగాలి. అంటే మన మాటలు ఎప్పుడు సత్యమే మాట్లాడాలి, యథార్థంగా జరిగినట్లు మాట్లాడాలి. అది దేవునికి ఏంటై ఉంటుందంట? ఇష్టమై ఉంటుంది. ఏమై ఉంటుంది? ఇష్టమై ఉంటుంది. మూడో విషయం మనం వెళ్దాం. 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం. Turn our Bibles, the book of 1 Peter, chapter 2, verse 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, హల్లెలూయా. ఆయన దూషింపబడి ఏం చేయలేదంట? చూడండి, ఆయన దూషింపబడి బదులు అంటే ఆయన మీద దూషించారు, కానీ ప్రభు తిరిగి ఏం చేయలేదు? దూషించలేదు. ఇంకేం చేశారు? ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మరి చదవండి మాటను. ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద చేసిన కార్యం ఏంటండి? మన పాపములను మ్రాను మీద ఏం చేశాడు?
మోసుకున్నాడు. ప్రజలా ఆయన వాక్యం ఎంతో సజీవమైనది, ఆయన వాక్యం ఎంతో పవిత్రమైనది. దేవుని మాట ఆయన ఎంత అద్భుతమైనదో తెలుసా ప్రజలా? ఆయన వాక్యము మన గుండెలో మనం పెట్టుకుంటే మన జీవితం ఏమైపోతుంది? ధన్యమైపోతుంది. ఒకసారి అలాగే జరిగింది. హల్లెలూయా. ఒక భార్య భర్తలు ఉండేవారు. వారికి ఏమైంది? భర్త గారేమో కొంచెం మద్యాన్ని సేవిస్తారు. సో ఆ మద్యాన్ని సేవిస్తే ఆ భార్య దేవుని భయభక్తులు కలిగిన వ్యక్తి, దేవుని ప్రేమించిన వ్యక్తి కాబట్టి ఆ భార్య ఏమన్నారు? అయ్యా, నువ్వు రోజు ఈ వ్యసనం నుంచి బయట పడలేకపోతున్నావు, ఇంట్లో ఏం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, ఏం చేస్తావో నీకే తెలియదు. ఎందుకు? అదొక మత్తు కాబట్టి. కాబట్టి అయ్యా, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళు, ప్రభు దగ్గరికి వెళ్ళు. ప్రభు జీవితంలో మారుస్తాడంట కదా, ప్రభు బ్రతుకులను బాగు చేస్తాడంట కదా. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళు, యేసయ్యకు వెళ్ళు అని భార్య చెప్తే ఆ రోజు ఊకొట్టాడు. ఎవరు? భర్త ఊకొట్టి, సరే అమ్మా నువ్వు యేసయ్య దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళేసి వస్తానులే అన్నాడు. వాళ్ళ భార్య అన్నారు, నువ్వు యేసయ్య దగ్గరికి వెళ్ళి దైవజనుడి నోటిలో నుంచి ప్రభు పలికిన 3 మాటలు నువ్వు చెప్పకపోతే ఈరోజు నీకేం పెట్టను? అన్నం పెట్టను. ప్రజలా అప్పుడు నా భార్య అలాగే చెప్తున్నారు కదా, పోనీలే ఒకసారి వెళ్ళొచ్చేద్దామని ఏం చేశాడు? వెళ్ళడానికి ప్రయత్నాడు. కానీ వెళ్తుంటే అతను మద్యపాని కాబట్టి చర్చికల కోసం ఎక్కడికి వెళ్ళాడు? మరి ఆ మందు షాప్కి వెళ్ళాడు. మందు షాప్కి వెళ్ళి తను చేయవలసిన పనే చేస్తున్నాడు. చేసిన తర్వాత సడన్గా ఏమొచ్చింది? టైం చూసుకున్నాడు. టైం చూసుకుంటే వెంటనే భార్య చెప్పిన విషయాలు జ్ఞాపకం వచ్చాయి. అమ్మో నిజలా, ఈరోజు నా భార్య ఏం చెప్పారు? చర్చికి వెళ్ళి ప్రభు దగ్గరకు వెళ్ళి ప్రభు ఏం చెప్తే సేవకుడు నోట్లో నుంచి ఆ 3 మాటలు ఏం చేయాలి? నాకు వచ్చి చెప్పకపోతే ఏం పెట్టినా? నీకు భోజనం పెట్టినాను కదా. అమ్మో నా భార్య అడిగితే ఏ సమాధానం చెప్పాలని భయపడిపోయి వెంటనే టైం చూసుకోండి. ఇంకేంటి మీటింగ్ టైం అప్పుడే అయిపోయింది. నిజలా అయినా సరే కనీసం మాస్టర్ గారు లాస్ట్లో చెప్పిన మాటలను విందాం. ఎందుకంటే చెప్పకపోతే భార్య ఊరుకోడు కాబట్టి తొందరపడి ఎక్కడ పరిగెత్తాడు? చర్చికి పరిగెత్తాడు. అప్పటికి ఏమైంది? ప్రార్థన అయిపోయింది. దైవజనుడు ఏం చేస్తున్నాడు? అక్కడ వచ్చిన దేవుని పిల్లలకి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తారు కదా ప్రజల, వాళ్ళ కష్టాల కోసం, వాళ్ళ సమయం కోసం దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తున్న ప్రక్రియలో గోవు వచ్చి ఎక్కడ కూర్చున్నాడు? ల్యాండ్స్లో కుర్చీ తీసుకొని కూర్చున్నాడు. కూర్చుంటే దైవజనుడు చూశారు. మీటింగ్ అయినప్పుడు రాలేదు, మీటింగ్ అయిపోయింది వచ్చాడు ఈ సహోదరుడు అనుకున్నాడు లోపల. పోనీలే వస్తే వచ్చేట కోసం మనం ప్రార్థన చేసి పంపిద్దాం, కొన్ని మంచి మాటలు చెప్తాం అని దైవజనుడు అనుకుంటున్నారు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళ భార్య గారు ఎప్పుడు అతని కోసం ఏం చేస్తూ ఉంటారు? ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తూ ఉంటారు. సో దైవజనుడు చూశారు. అప్పుడు అన్నారంట, ఏం చూసి అన్నారు? ఆయన చూసి, బ్రదర్ వచ్చారా? ఏమన్నారు? వచ్చారా అంటే గొప్ప పేపర్ తీసుకుని ఏం చేస్తున్నాడు? రాసేసుకున్నాడు. ఏమని? ఫస్ట్ పాయింట్. ఎందుకంటే భార్య ఎన్ని పాయింట్లు రాయమన్నారు? 3 పాయింట్లు కాబట్టి ఫస్ట్ పాయింట్ రాసేసుకున్నాడు. ఏమని? వచ్చారా? పాస్టర్ గారి నుంచి ఒక మాట వచ్చేసింది. మా భార్య ఫస్ట్ పాయింట్కి నేను చెప్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చారా రాసేసుకున్నాడు. ఇక 2 పాయింట్లు ఎదురు చూస్తున్నాడు. 2 పాయింట్ల కోసం 2 వస్తే పరుగు చెరుపుల్లా ప్రజలా చూస్తున్నాడు. పాస్టర్ ఇంకేం చెప్తారని చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దాని తర్వాత చూశాడు ఇంకొకటి చూస్తున్నాడు, వాళ్ళని చూస్తున్నాడు. పాస్టర్ మరి ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. దాని తర్వాత చూసి మళ్ళీ ఆ సోఫా మీద కూర్చున్నాడు. ఆ పక్కన సోఫా దగ్గర ఏం చేశాడు? కూర్చున్నాడు. అంతే దైవజనుడు చూసి అన్నారు, కూర్చున్నారా? హల్లెలూయా. రెండోది ఏం చెప్పారు పాస్టర్ గారు? ప్రార్థన చేసినట్టు మరి అతను వైపు చూసి, ఎందుకంటే అతను మాట్లాడాలని ఆశ పాస్టర్ గారికి. ఎవరు చూసి అంటున్నారు, కూర్చున్నారా? ఇవాళ కూర్చున్నాను. అంటే 2 పాయింట్ ఏం చేశారు? కూర్చున్నారు అన్న పాయింట్ రాసుకున్నాడు. నీకు ఎన్ని పాయింట్లు కావాలి? ఒకటే కావాలి, 2 అయిపోయాయి. ఆ 3వ పాయింట్ ఎప్పుడు వస్తే పరుగు ఎక్కడికి? ఇంటికి. ప్రజలా చూస్తున్నాడు. ఇంక పాస్టర్ గారు నోట్ నుంచి ఎప్పుడు 3వ పాయింట్ వస్తుందా? పాస్టర్ బాబు విషయాలు ఏం తెలియవు, ప్రార్థన చేస్తున్నారు. ప్రజలా దాని తర్వాత ఏమేసిందంట? దాగం వేసింది. ఎవరికి? ఆ భాగవతానికి, అవసరం కలిగిన వ్యక్తికి. ఆ మధ్య పనిగే వేసింది ఆయనకి. దాగం వేస్తే వెనకాల ఆ వెనకాల ఏముంది అంటే నీరు వాటర్ పెట్టారు, ఫిల్టర్ వాటర్. తాగడానికి వెళ్ళాడు. లేచి వెళ్తుంటే పాస్టర్ పాపం వెళ్ళిపోతున్నాడేమో అనుకొని అక్కడి నుంచి ఏమంటున్నారు? వెళ్ళిపోతున్నారా అని అన్నాడు. నిజంగా ఇంకేంటి 3వ పాయింట్ తీసి గొప్ప ఏం చేశాడు? పాస్టర్కి అర్థం కావట్లేదు.
నేను పాటలు రాసుకుంటున్నాడు ప్రజల రాసేసుకొని ఇంకా పరిగే వరకు ప్రజల పాస్టర్ బాబు ఆకు నేను మాట్లాడాలంటే అయితే రేపు వస్తాను అని ఏం చెప్తున్నాడు పరిగే ఎందుకు 3 పాయింట్లు అయిపోయాయి పరిగెత్తేసాడు ఇంటికి వెళ్ళిన తర్వాత లోపల కూర్చున్నాడు తలుపు కొట్టాడు సంతోషం ఎందుకంటే నేను చెప్పిన పని ఏం చేశాను చేశాను 3 పాయింట్లు రాసుకొని వచ్చాను ఈ రోజు మా భార్య నన్ను చూసి చాలా సంతోషిస్తాను మనసులో అనుకుంటున్నాడు వెళ్ళి తలుపు కొట్టాడు వెలగొట్టాడు ఆవిడ తలుపు తీశారు అతను చూసి ఆవిడ అనుకుంటున్నాడు కదా చూస్తే చర్చికి వెళ్ళినట్టు లేదు ఈ మనిషి చూస్తుంటే ఎందుకంటే స్మెల్ వస్తుంది కదా ఇది స్మెల్ వస్తుంది ఎక్కడికి వెళ్ళావంటే నువ్వు చెప్పినట్లు ఎక్కడికి వెళ్ళాను చర్చికి వెళ్ళి వచ్చాను కావస్తే నువ్వు అడిగిన 3 పాయింట్లు కూడా ఇప్పుడే నీకు ఇప్పుడే చెప్పేస్తాను అని అంటున్నాడు పోనీలే ఇప్పుడు చర్చికి వెళ్ళాడేమో నమ్మి లోపల కూర్చోబెట్టి ప్రజల అయితే ఉండండి మీకు భోజనం పెడతాను అని భోజనం రెడీ చేసి ఆ ప్లేట్లో భోజనం వేశారు తలుపులు వేశారు కిటికీలు మూసే ఉన్నాయి ప్రజల తర్వాత భోజనం పెడతాను కానీ ముందు ఏం రిలీజ్ చేయలేవు ఆ 3 మాటలు తీసి అప్పుడు తిందువు ముందు మాటలు వడ్డిస్తాను కానీ ముందు నువ్వు ఏం చేయకూడదు నువ్వు తినకూడదు ముందు నాకు ఆ 3 మాటలు చెప్పు అయ్యగారు చెప్పింది అప్పుడు భోజనం చేసుకో పర్వాలేదు అని అంటున్నాను ఎందుకంటే ఆ తన డౌట్ అయిపోయింది అదే ఎందుకంటే చెప్పినట్లు ఎప్పుడు చేసే మనిషి కాదు కాబట్టి దాని తర్వాత ఏమైందంటే ఆ రోజు ఏం పడ్డారంట ఆ గ్రామంలో దొంగలు పడ్డారు ఏం పడ్డారు దొంగలు కొన్ని ఇళ్లను వాళ్ళు గుర్తింపు పెట్టుకున్నారు ఈ ఇంటికి మేము ఏం చేయాలి రోజు వెళ్ళాలి దొంగతనం చేయాలని వాళ్ళు అనుకున్నారంట ప్రజల సో అనుకుని అన్ని ఇళ్ళు అయిపోయాయి ఈ లాస్ట్ ఇదే కానీ రాత్రి అయిపోయిన వీళ్ళు ఏమై ఉంది లైట్లు వేసి ఉన్నాయి ఆ దొంగలు అనుకుంటున్నారు అరే అందరూ అన్ని పనులు అయిపోయాయి కానీ ఈ ఇంటికి వచ్చే పని మనకి ఇంకా అవ్వలేదు ఎందుకు ఇంకా లైట్లు ఆపట్లేదు పడుకోవట్లేదు ప్రజల ఇదేంటి అని అనుకుంటున్నారు వాళ్ళు ప్రజల అయితే మెల్లగా ఆ మెయిన్ రోడ్ నుంచి వెనక్కి వచ్చారంట నెమ్మదిగా వస్తూ ఆగండి అని పెద్దమ్మ చెప్తున్నాడు ఎవరికి చేద్దాం ఆగండి ఇక్కడ వెయిట్ చేయండి తర్వాత మనం ఏం చేయాలో చెప్తాను అని ఆగితే ఇతను రిలీజ్ చేస్తున్నాడు ఎవరికి అలా ఆవిడకి చెప్తున్నాడు ఏమన్నా తెలుసా పాస్ ఏదో చెప్పిన 3 పాయింట్లు చెప్తాను వినో నాకు ఆగలేస్తుంది అల్లి చెప్పు అంటే ఏం చెప్పాడో తెలుసా వచ్చారా ఏం చెప్పాడు వచ్చారా అని గట్టిగా చెప్తే ఆ తమ్ముడు ఎట్లా వచ్చారా అంటున్నాడు అల్లి ఆ తమ్ముడు బయట నుంచి విని ఏమంటున్నారు వచ్చారా అంటున్నాడు ఏంటా చూస్తున్నారు ఏంటి అనుకుంటున్నాడు తెలుసా అయితే సైలెంట్గా ఉండిపోయారు మాట్లాడుకోవట్లేదు తర్వాత పెద్ద దొంగ అన్నాడంట ఏమని రే మనం కూర్చుంటే కనిపిస్తున్నట్టుంది కొంచెం కూర్చుందాం అని చిన్న దొంగలకి ఏం చెప్పాడు కూర్చుందని ఉందామన్నాడు ఆ గోడ పక్కన కూర్చున్నారు వెంటనే 2వ పాయింట్ లిస్ట్ చేస్తున్నాడు ఎవరు కూర్చున్నారా అని లిస్ట్ చేశారు ప్రజల ఎప్పుడైతే రిలీజ్ చేశారో రే వస్తే వచ్చారా అన్నాడు కూర్చుంటే కూర్చున్నారా అంటున్నాడు రే ఏదో ఎక్కడి నుంచి వస్తున్నాడేమో సార్ ఏం లేదు సార్ ప్రజల లేదా నాకేదో డౌట్గా ఉంది అని అనుకుంటున్నాడు ప్రజల ఎందుకైనా మంచిది కానీ మనం ఆ పక్కకి వెళ్దామని ఏం చేస్తున్నారు ఆ పక్కకి వెళ్తున్నాడు ప్రజల 4 గోడలు ఉంటాయి కదా పక్క గోడకి వెళ్తున్నాడు వెంటనే 3వ పాయింట్ యూజ్ చేస్తున్నాడు కదా వెళ్ళిపోతున్నారా అని చెప్పాడు ప్రజల ఒరే వచ్చినప్పుడు వచ్చారా అన్నాడు కూర్చుంటే కూర్చుంటున్నారా అన్నాడు 3ది ఏమంటున్నాడు మా పక్కకి వెళ్తుంటే వెళ్ళిపోతున్నారా అంటున్నాడు ఒరే ఇక్కడ ఉన్నాను వీళ్ళు 1 నిమిషం కూడా లేదు మనం ఇక్కడ ఉంటే మనం దొరికిపోతాం అనుకో అదో ఏం చేశారు పరిగే ప్రజల ఇంకో కనిపించకుండా పారిపోయాడు అయ్యగారు ఉండండి మనం ఈ పని మీద వచ్చామంటే ఆ పెద్ద నేను చెప్పింది మీరు చేయాలి ఇక్కడ ఉంటే మనం ఉండవు కాబట్టి మనం ఏం చేస్తాం పారిపోయాడు ప్రజల దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే దేవుని సన్నిధికి వెళ్ళి విన్న 3 మాటలైనా సరే వాళ్ళ జీవితాన్ని ఏం చేశాయి పనికొచ్చాయి ప్రభు దగ్గరికి వస్తే ఆయన దీవించుకుని పంపించాడు ఆయనను ఆశీర్వించుకుని పంపించాడు ఆయన చివరిలోకి వచ్చి 3 మాటలు విన్న వ్యక్తి జీవితంలోనే ఇంత అద్భుతం జరుగుతుంది ప్రజల ఆయన సన్నిధికి వచ్చి గంటలు కూర్చొని దేవుని సన్నిధిలో గడిపి దేవునితో జీవిస్తే తన మైకుని మీద పంపించడా ఖచ్చితంగా పంపిస్తాడు హల్లెలూయా మోషే దేవునితో గడుపుతూ ఉంటే దేవుని మహిమ మోషే మీదకి వచ్చింది ముఖము ప్రకాశించడం మొదలెట్టింది హల్లెలూయా దేవుని మహిమ నీకు పోతున్నారు హల్లెలూయా ఏ సేవకు వచ్చినావా నేను ఉట్టి చేతులు పంపించేవాడు కాదు నీ మనసులో ఎటువంటి దుఃఖం ఉన్నా నువ్వు ఎవరితో చెప్పుకునే బాధ నీ మనసులో ఉన్నా నీ బాధను నువ్వు ఏసైకి చెప్పుకుంటే ఖచ్చితంగా పరిష్కారం వస్తుంది నువ్వు అడిగిందనే ఇస్తాడు నువ్వు అడిగిన దానికంటే శ్రేష్టమైన నీకు ఇస్తాడు సిగ్గుపరచు వాడైతే నా దేవుడు కాదు తనను సేవించు వారిని
ఆయన తలగా చేస్తాడు కానీ తోకగా చేసేవాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. మరొక విషయం మనం అందాం. మరొక విషయం గల్తీకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. గల్తీకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మనము మేలు చేయటయందు సుఖంగా ఉందుము. ఏం చేయాలంట? మంచి చేసే విషయంలో మనం విసిగిపోకూడదంట. హల్లెలూయా. ఇంకా ముందుకు చదువుదాం. మనము అలయాక మేలు చేసితిమే అని తగిన కాలమందు ఏంటంటే తగిన కాలమందు ఏం కోస్తావు? పంట కోస్తావంట. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఏ విత్తనం అయితే వేసావో ఆ విత్తనం నుంచి వచ్చే ఆ వృక్షం చూస్తావు, ఆ వృక్షం నుంచి వచ్చే పళ్ళు చూస్తావు, ఆ పళ్ళు కూడా తినే కృప దేవుడు నీకు ఇస్తాడు. అంటే నీ కష్టార్జితాన్ని దీవించడం అంటే అదే. నువ్వు కష్టపడ్డావు. మనం కష్టపడినప్పటికీ కూడా ఆ కష్టం నిలబడాలంటే ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. అంటే దాని అర్థం ఏంటి? నేను కష్టపడ్డాను కానీ ఆ పనిలో ఫలితం ఇచ్చేది ఎవరు? ఇప్పుడు మనం విత్తనం వేసాం కానీ ఆ విత్తనానికి మొక్క ఎవరు ఇవ్వాలి? దాన్ని ఎవరు ఫలింపజేయాలి? దేవుడు చేయకపోతే మొక్క వేసిన వేస్ట్ అయిపోయింది అనుకోండి, లేదా వేసిన విత్తనం ఎండిపోయింది అనుకోండి, వేసిన విత్తనం కాకో పులిగా వచ్చి ఆ విత్తనం తీసేసింది అనుకోండి, ఏమవుతుంది? మన ప్రయత్నం వృధా అయిపోతుంది. అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. అంటే దాని అర్థం ఏంటి? మన ప్రయత్నాలను సఫలం చేయకూడదు దేవుడే. కొంచెం మనం అనుకుంటాం, కొందరు అనుకోవచ్చు, కొందరు ఏమనుకుంటారంటే అంత దేవుడే చేసేయచ్చు కదా, నేను ఎందుకు చేయడం అని అనుకుంటారు. కాదు, మనం చేయవలసింది మనం చేయాలి, మనం చేయలేని దేవుడు చేస్తాడు. అందుకే మీరు చూసారా, లాజరు యొక్క సమాధి ముందు ప్రభు ఏం చెప్పాడు? రాయిని పొరలించండి అన్నారు. ఎందుకు? దేవుడు ఇది చేయొచ్చు కానీ ఎందుకు యేసయ్య మనుషులు చేయమన్నారు? ఎందుకంటే అలా చేయగలరు. రాయిను మనం పొరలించగలం కానీ వాళ్ళు లాజరు లేపగలరా? లేపలేరు. మనుషులు చేయలేనిది దేవుడు చేశారు. దేవుడు కూడా అంటే మన జీవితంలో మనం చేయవలసిన మనం చేయాలి, మనం చేయలేనిది దేవుడు చేస్తారు. ఉదాహరణకి సువార్త ఎవరు చేయాలి? మనం చెప్పాలి. ఎవరికి చెప్పాలి సువార్త? అందరికీ. ప్రజల్లో మనకి ఇప్పుడు ఉదయం నుంచి రాత్రి దాకా 4 మంది మనం కలుస్తారు. అదే ఉదాహరణకి ఇల్లు కడుతున్నాం అనుకోండి, ఇంటికి పెయింటర్ వస్తాడు, లేదా ఒక మేస్త్రి గారు వస్తాడు, లేకపోతే ఒక కాంట్రాక్ట్ వస్తారు, లేకపోతే ఇసుక మోసే వాళ్ళు వస్తారు, ఒక లేబర్స్ వస్తారు, కూలి వాళ్ళు వస్తారు. వాళ్ళకి మనం ఏం చెప్పచ్చు? సువార్త చెప్పచ్చు. ఏమని? యేసయ్య కోసం చెప్పాలి. ఇంకోటి, మనం వీధిలోకి వెళ్తాం, లేకపోతే పాలు ప్యాకెట్ కొనడానికి, లేదా ఏదో తీసుకోవడానికి వెళ్తాం, అక్కడ ఎవరో మనం పలకరిస్తారు, వాళ్ళకి మనం ఏం చెప్పచ్చు? సువార్త చెప్పచ్చు. లేకపోతే మన బంధువులు వచ్చారు, ప్రభువుని తెలుసుకోలేదు, వాళ్ళకి మనం ఏం చెప్పచ్చు? సువార్త చెప్పాలంటే బోల్ అవకాశాలు ఉన్నాయి, సువార్త చెప్పాలంటే బోల్ మందిని మనం కలవచ్చు. అంటే దాని అర్థం ఏంటి? మనం చేయగలిగింది మనం చేస్తే, మనం చేయలేని దేవుడు చేస్తాడు. వాళ్ళు చెప్పింది వినలేదు అనుకోండి, అది దేవుడు చూసుకుంటాడు. నమ్మడం వల్ల ఏం కలుగుతుంది? రక్షించబడతాడు. ప్రజలా అయితే చెప్పే బాధ్యత ఎవరిది? మనది. ఇప్పుడు బాగున్నాడు పిల్లవాడు, పసివాడు, వాడికి తెలియదు పాము పడుతుంది. ప్రజలా అక్కడికి ఈయన ఏం చేస్తున్నాడు? ఆడుకుంటున్నాడు. లేని పక్షంలో అక్కడ కొన్ని తేలు తిరుగుతుంది. ఆ తేలు తిరుగుతుంటే ఈ బాబు తెలియక తేలుని పట్టుకుందామని అనుకుంటున్నాడు, వాడికి తెలియక. అప్పుడు మనం ఏం చేయాలి? అమ్మా అది తేలు పాటు వేస్తుందేమో, కొంచెం వాడికి దూరంగా ఉంటున్నారు మనమే చెప్పాలి. అప్పుడే కదా వాళ్ళకి తెలుస్తుంది. ప్రజలు అలాగే సువార్త కూడా మనం ఏం చేయాలి? అవకాశం ఉన్నంత వరకు ఎవరికి చెప్పగలమో ఎంతవరకు చెప్పగలమో అంత చెప్పేస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? అది దేవుడు చూస్తాడు. హల్లెలూయా. దేవుడు చూసి ఆ ఆత్మ రక్షణలోకి వస్తే ఆ ఆత్మకు వచ్చే ఫలంలో నువ్వు కూడా పాలు పొందుకుంటావు. ఆ ఆత్మ రక్షించబడి సేవ చేసిన, లేదా ఆత్మ రక్షించి 10 మంది రక్షించిన, అలాగే లింక్ మాట మీకు అర్థమవుతుందా? అంటే లింక్ కింద ఉంటుంది. ఉదాహరణకి నాకు మీరు సువార్త చెప్పారు అనుకోండి, హల్లెలూయా, మీరు ఎంతమందికి చెప్పారు? నాకు ఒకరికే చెప్పారు. ఉదాహరణకి నేను రక్షించబడ్డాను, ప్రభువుని తెలుసుకున్నాను, నేను ఏం చేశాను? ఆ మంచి శుభవార్తను ఇతరులకి చెప్తున్నాను. నా వల్ల ఒక 100 మంది రక్షించబడ్డారు అనుకోండి, 100 మంది. అంటే ఉదాహరణకి క్రీస్తు కోసం నేను చెప్పాను అనుకోండి, ఆ ఫలితము నాకు మాత్రమే కాదు, ముందు చెప్పింది మీకే వస్తుంది. ఎందుకు? ముందు మీకు చెప్పింది ఎవరు? మీరు కాబట్టి. మీరు ఉదాహరణకు గుర్తుంది కదా, తాత పేరు నిలబెట్టారు ఎవరు? మనవడు. ఎలాగా? మనవడు ఎవరు గొప్ప కార్యం చేస్తే మీ నాన్నగారు ఎవరు, మీ అమ్మగారు ఎవరు, మీ తాతగారు ఎవరు, అలాగే నాన్నగారు ప్రజలందరూ ఏం చేస్తారు? మనవడు ఏమైనా గొప్ప స్థాయికి ఎదిగాడు అనుకోండి, మనవడి దగ్గర నుంచి తండ్రి దగ్గరకు వస్తారు, తండ్రి నుంచి మనం ఎక్కడికి వెళ్తారు తెలుసా? తాత దగ్గరకు వస్తారు. ఎందుకు? తాత మూల కారణం.
హల్లెలూయా. ఇంకా తాత చెప్పకపోతే తండ్రి తయారవడు, తండ్రి తయారవకపోతే మనవడు తయారవడు. అలాగే ఈ రోజు మనం చేసే ప్రతి మంచి కార్యం కూడా మనం చెప్పడమే మన బాధ్యత. అది మన కష్టమేమి కాదు. కానీ మనకు కనిపించిన మనం క్రీస్తు కోసం ఏం చేయాలి? చెప్పాలి. శ్రమలో ఉన్నావా? ప్రభు దగ్గరికి రా. వేదంతో ఉన్నావా? ఆయన ఎందుకు ఒకసారి చెప్పుకో. నీ బాధ తెలుస్తాడు, నీకు రక్షణ ఇస్తాడు, నీకు పరలోక నిత్య జీవం ఉచితంగా ఆయన ఇస్తాడు. ప్రభు నమ్ముకో. మనం ఏం చేయాలి? మనకు తెలిసిన మంచిని మనం చెప్పాలి. ఎందుకంటే అది మనకు తెలిసిన మంచి కాబట్టి, ప్రభు మనకి చెప్పమన్నారు కాబట్టి మనం ఏం చేయాలి? సాధారణ మట్టికి కష్టపడకుండా మనం ఎంత చేయగలం అంతే చేయొచ్చు. ప్రజలు అలా చెప్పుకున్నప్పుడు ఏమవుతుంది? ఆ ఆత్మ నమ్మినా నమ్మకపోయినా సరే, నమ్మితే ఆ ఫలితం నీకు వస్తుంది, నమ్మకపోయినా సరే నీ ఫలితం వస్తుంది. నువ్వేం చేసావు? ప్రభు చెప్పిన మాటలు చేసేసావు. ప్రభు ఏం చెప్పారు? సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త చెప్పు అన్నారు. ప్రజలు సువార్త అంటే ఏంటి? శుభవార్త. శుభవార్త అంటే ఒక మంచి వార్త, బ్రతుకులను బాగు చేసే మాట, జీవితాలను వెలిగించే వార్త, కన్నీటిని తుడిచే వార్త, ఒక ఆదరణ కలిగించే వార్త, కృంగిపోయిన వారికి, పడిపోయిన వారికి, నెమ్మది లేకుండా జీవిస్తున్న వారికి, అనాథలుగా జీవిస్తున్న వారికి, అందరున్నా సరే అనాథలుగా ఒంటరితనంలో అనుభవిస్తున్న వారికి ఓదార్పు కలిగించే వార్తే శుభవార్త. అమ్మా భయపడకు, యేసయ్య ఉన్నాడు, ప్రభు నేను ప్రేమిస్తున్నాడు, ప్రభు నీకు సహాయం చేస్తాడు, ప్రభు యొక్కకు రా, నీ బాధ ఒకసారి యేసయ్యకి చెప్పు, ఒకసారి స్ట్రైన్ చేసి చూడు, దేవుని మందిరానికి రా, ఆయన సన్నిధికి రా, ఆయన సేవకులతో కలు, ఒకసారి ప్రభుతో నువ్వు మాట్లాడు అని మనం ఏం చేయాలి? చెప్పాలి. ప్రజలా మనం ఆహ్వానించాలి. ఒక పెళ్లి చేసుకుంటే మనం ఏం చేస్తాం? ఒక బర్త్డే చేసుకుంటే మనం ఏం చేస్తాం? శుభలేఖ ఇచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ఏం చేస్తాం? అమ్మా ఇంకో శుభలేఖ, మా పాపకి పెళ్లి చేస్తున్నాం, లేదా మా బాబుకి పెళ్లి చేస్తున్నాం, లేదా మెచ్యూర్ ఫంక్షన్ చేస్తున్నాం, మీరు రండి, కుటుంబ సమేతంగా రండి అని మనం ఏం చేస్తాం? రమ్మని చెప్తామా లేదా? అది శుభలేఖకే మనం అంటే ఒక శుభకార్యం చేసుకుంటే మనము ప్రేమతో, అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది? సంతోషంగా రావాలనిపిస్తుంది. హల్లెలూయా. అలాగే సువార్తను కూడా మనం ఏం చేయాలంటే ఒక శుభలేఖలా చెప్పాలి. అక్కడేమో బర్త్డే ఫంక్షన్కి పిలిచినట్టు, పెళ్లికి పిలిచినట్టు, ఇక్కడ దేవుడి దగ్గరికి పిలుస్తున్నాం, అంటే రక్షణ దగ్గరికి పిలుస్తున్నాం, సంతోషంలోకి పిలుస్తున్నాం, సమాధానంలోకి పిలుస్తున్నాం, ఓదార్పులోకి పిలుస్తున్నాం. మనం ఏం చెప్పాలమ్మా? ప్రభు తెలుసుకో. ప్రజలు మనం పని చేసే స్థలాల్లో 3 మంది ఉంటారు, మనతో పని చేస్తారు కదా ప్రజలు, లేదా ఒక స్కూల్కి వెళ్తే స్టూడెంట్స్ ఉంటారు, కాలేజ్కి వెళ్తే అక్కడ మన ఫ్రెండ్స్ ఉంటారు, లేకపోతే మనం ఏ పని చేస్తున్నా ఒక పనిలో మనతో పనిచేసే స్త్రీలు పురుషులు ఉంటారు. వాళ్ళకి ఏం చెప్పాలి? చెప్పగలిగితే మనం చేయగలిగింది అమ్మారా. ఒకవేళ మనం చెప్పలేకపోతే చెప్పగలిగే దైవ సేవకులు దగ్గర వాళ్ళు మనం తీసుకుంటారు. అమ్మ ఒకసారి రా, సేవకులు ఉంటారు, ప్రజలు నీకోసం ప్రార్థన చేస్తారు, వాళ్ళు చెప్పినట్టు మనం చెప్పలేనప్పుడు చెప్పే వాళ్ళతో ఏం చేయాలి? పరిచయం చేయాలి. ప్రజలు దేవుని సన్నిధిలోకి తీసుకుని కూర్చోబెట్టాలి. వాళ్ళు రక్షించబడినప్పుడు ఆ ఆత్మకు మనం చేసిన అది కూడా దేవుని సేవే. దేవుని సేవ అంటే ఏంటి? అది కూడా దేవుని సేవ. ఎందుకంటే ఎవరి కోసం చేస్తున్నాం? దేవుని కోసం చేస్తున్నాం. ప్రజలు ఎందుకంటే వాళ్ళు బాగుపరుస్తున్నాం. హల్లెలూయా. ఒక వీధిలో ఏమైనా ఎవరు పంచుతున్నారు అనుకోండి, ఇంత బహుమతులు పంచుతున్నారు, మన ఇంటి పొరుగు వాళ్ళు ఆ సమయంలో లేరు, వాళ్ళకి తెలియదు, వాళ్ళు లోపల ఉన్నారు, కానీ రోడ్డు మీద ఏం చేస్తున్నారు? ఆ వీధిలో ఉన్న అందరికీ పంచుతున్నారు. ఆ విషయం మనకు తెలిసింది. అప్పుడు మనం అది తీసుకున్నాం. తర్వాత వాళ్ళు పంచుతూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మన పొరుగున్న వాళ్ళు వచ్చి మనల్ని అడిగారు, అమ్మా నాకు దొరకలేదు అంటే అప్పుడు మనం ఏమనాలి? వాళ్ళకి ఏమని చెప్పాలి? హల్లెలూయా. ఏమని చెప్పాలి చెప్పండి వాళ్ళకి? మనం వాళ్ళ దగ్గర పంచుతున్నారమ్మా, అందరికి ఇచ్చారు, నువ్వు కూడా వెళ్ళి తీసుకోమని చెప్పాలి. ప్రజలు అలా చెప్పకపోతే వాళ్ళు ఏమని అనుకుంటారు? బాధపడతారు కదా. హల్లెలూయా. అంటే ఒక మంచి విషయం మనకి తెలిసినప్పుడు మన ఇద్దరికి ఆ మంచి విషయం చెప్పకపోతే తర్వాత అది తెలిసి వస్తే, అమ్మా అది ఉచితంగా వచ్చారు కదా, అందరికి ఇచ్చారు కదా, నాకు కూడా మాట చెప్పు, నేను వచ్చింది కదా అని అనుకుంటారు. అలాగే మన పరలోకం వెళ్ళిన తర్వాత కూడా ఈ మన చుట్టుపక్కల దాని తర్వాత మన స్నేహితులు, మన బంధువులు కూడా ఒకరోజు మనం చనిపోయిన తర్వాత వాళ్ళు కూడా వస్తారు. అప్పుడు వాళ్ళు మనకు అంటారు, ప్రభా ఈ సోదరుడు రోజు నాతో మాట్లాడి నేను ఎప్పుడు నాకు ప్రభు కోసం నీ కోసం నాకు చెప్పలేదు ప్రభా అంటాడు. అలాంటి మాట మనకి అవసరము లేదు. కాబట్టి మనం ఏం చేయాలండి? సాధన మట్టికి కొద్ది వదిలేయండి, పర్లేదు, కానీ ఒకసారి 2 సార్లు చెప్పాలి. 2 సార్లు వెళ్ళకపోతే అప్పుడు చెప్పండి. ఎన్నిసార్లు చెప్పాలి? ఎవరికైనా 2 సార్లు 3 సార్లు చెప్పడం, వాళ్ళకి ఇంకెక్కువ చెప్పచ్చు ప్రజలు. కానీ చెప్పడం మాత్రం మన బాధ్యత. తర్వాత వినకపోయినా ఎవరి బాధ్యత? ప్రభు చూసుకుంటా. ఎందుకంటే ప్రభు అంటే నా కుమారుడు చెప్పాడు కదా, నా కుమారుడు ఆ రోజు నీకు చెప్పింది కదా, నువ్వు వెళ్ళలేదు అని ప్రభు చూసుకుంటా. కానీ మనం చెప్పినందుకు ప్రభు మాటను మనము లోపలికి అయ్యాం.
ప్రభు చెప్పింది మనం చేసాం. అందుకే పరలోకం వెళ్ళినప్పుడు నా కుమారుడు నువ్వు ఏం చేసావంటే మనం అప్పుడు చెప్పచ్చు, ప్రభా పలానా రోజు పలానా వ్యక్తికి చెప్పా, అక్కడ వాళ్ళకి చెప్పా, ఇక్కడ వీరికి చెప్పా, సువార్త చెప్పా, వాళ్ళు వెళ్ళలేదు, అయినా సరే నీకు ప్రతిఫలం దేవుడు ఏం చేస్తాడు, ఇచ్చేస్తాడు. ఎందుకంటే నువ్వు చెప్పేశావు, ఆయన పని చేసేసావు. అది కష్టం కూడిందా, కష్టమా కాదు. మన నోటి మాట్లాడగైతే ఆడతామో ఒక 2 మొక్కలు చిన్న సింపుల్గా ప్రభు కోసం మనం చెప్తే ఏమి మనకు నష్టం ఏదేమి లేదు. ప్రజలు అలా మన దేవుని కోసం వాళ్ళకి చెప్పాలి. మనకు తెలిసిన మంచిది ఇతరులు కూడా మనం అది ఇతరులతో పంచుకున్నప్పుడు మనం పొందుకున్న ఆనందం వాళ్ళు పొందుకుంటారు, మనం పొందుకున్న రక్షణ వాళ్ళు పొందుకుంటారు. ప్రజలు ఒకవేళ మనం అంతగా చెప్పలేకపోతే చెప్పే సేవకులు ఎందుకు వాళ్ళు ఏం చేయాలి, మనం ఆ సన్నిధిలోకి దేవుని మందిరంలోకి తీసుకొస్తే సేవకులు వాళ్ళకి ఏం చేస్తాడు, ప్రభు కోసం పరిచయం చేస్తారు. హల్లెలూయా. కానీ తీసుకొచ్చిన మీకు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. అలా మన జీవితం చేయాలండి, ఎంత చేయగలవో అది కూడా దేవుని సేవే. చెప్పాలని ఏంటి ఉంది, దేవుని సేవే. ప్రజలు దేవుని సేవ అంటే ఏదో దేవుని మైక్ పట్టుకోవడం మాత్రమే కాదు, దేవుని సేవ అంటే మరి ఏదో కాదు, కానీ క్రీస్తు కోసం చెప్పడమే దేవుని. అంటే వాక్యంలో కనిపిస్తుంది, సువార్త ప్రకటించే వారి యొక్క పాదములు అంటే ఎంతో శుభ్రములు. వారి కోసం ప్రార్థన చేయాలి, మన ఇతరుల కోసం మనకు తెలిసిన మంచిది చెప్పాలి. ప్రజలు ఎందుకంటే ఈ రక్షణ ఆనందం మనం పొందుకున్నాం, మనకు తెలిసిన వాళ్ళు కూడా సాధ్యమైన మట్టి ప్రజలు వాళ్ళు వెళ్ళలేదు అనుకోండి, ఏం పర్వాలేదు. హల్లెలూయా. కానీ ప్రేమతో మనం ఏం చేయాలి, మన సోదరులకి, మన సోదరీమణులకి, మన స్నేహితులకి, మన బంధువులకి, అందరికి కూడా మనకు తెలిసిన సత్యాన్ని అమ్మా అని మన వాళ్ళకి మన ప్రేమతోనే వాళ్ళకి ఏం చేయాలి, చెప్పాలి. ఎవరిని కూడా మనము తొందర పెట్టద్దు, కానీ ప్రేమతో మనం చెప్పాలి. వెళ్ళలేనప్పుడు మనం వదిలేయచ్చు ప్రజలు. కానీ ఒక మంచి విషయం మనకి తెలిసినప్పుడు దాన్ని మనం పంచుకోవడం అనేది ఎంతో మనకు మంచిది. ఎందుకంటే మనకు తెలిసిన మంచి మన ఇతరులు కూడా నేర్పించాలి. మనకు తెలిసిన ఒక టాలెంట్ ఇతరులు కూడా మనం చెప్పాలి. ప్రజలు అలా చెప్పినప్పుడు మనం ఎలాగైతే బాగుపడ్డామో వాళ్ళు కూడా ఆశీర్వించబడతారు, వాళ్ళు కూడా మిగిలి చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకంలో మంచి దేనికి సాదృశ్యం, మంచితనానికి జీవితంలో లోకంలో మంచిని పెంచుతూ వెళ్ళాలి, సమాధానం పెంచుకుంటూ వెళ్ళాలి. ఎక్కడైనా గొడవలు అవుతా ఆ గొడవల్లో మనం సమాధానం పెంచాలి, నెమ్మదిగా మనం క్రీస్తు ప్రేమను మన లోకానికి చూపించాలి. కానీ మనము ప్రభు మనకి ఏం నేర్పిస్తున్నారంటే ఇతరులను కూడా మనము నన్ను వాళ్ళ వీలు వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, ప్రేమించు, ప్రేమ చూపించు. ఆ ప్రేమతో అనేక మందిని ప్రభు వైపు ఏం చేయొచ్చు, నడిపించవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. మన బడిలో ఆడేవారిగా ఉండకూడదు, ఇతరులతో మనం దూషణ ఆడేవారిగా ఉండకూడదు, ఇతరులకి మనం కీర్తించే వారిగా ఉండకూడదు. అందరిని మనం ప్రేమించాలి, అందరికి ప్రేమను పంచాలి, అందరికి మనం సహాయపడాలి. అక్కర్లో ఉన్న వారికి మనము సహాయం చేయాలి. నువ్వు చేయగలిగిన సహాయం, నువ్వు 100 మందికి పెట్టలేకపోయినా ఒకరికి పెట్టగలుగుతావు, ఒకరికి నువ్వు ఏం చేయాలి, పెట్టాలి. ప్రజలు ప్రభుత్వం వాళ్ళు నడిపించినప్పుడు వాళ్ళ ఆత్మ రక్షణలోకి వస్తే దానికంటే బాకీ మరొకటి ఏమీ లేదు. ప్రజలు హల్లెలూయా. భక్తుడైన దైవజనుడు అయిన యేసన్న గారు కూడా ఆయన ఒకసారి అన్నారు, ప్రజలు ఆయన అనేకమైన ఆత్మను సంపాదిస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాట తెలుసా, ఇవన్నీ కూడా ముత్యాల వల్ల నా మీదకి ఏముంటాయి, మహిమ కిరీటం నేను పొందుకున్నప్పుడు ప్రతి ఆత్మ ఒక ముత్యముల ప్రభు నా తల మీద పెడతాడు అని విశ్వాసంగా ఆయన చెప్పిన మాట మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాం. ప్రజలు అంటే ప్రభు నందు పడిన ప్రయాసం వృధా, మన ప్రభు కోసం చెప్పామనుకోండి అది మన ప్రయాసం వృధాగా పోతుంది, దాని ఫలితం దేవుడికి చేస్తాడు. ఎందుకంటే ఎవరి కోసం చేసాం, ప్రభు మనం ఏమి ఉండాలండి, ఆయనకు తన ప్రాణాన్ని మన కోసం పెట్టాడు, మనం ఆయన కోసం ఏమీ ఇవ్వలేము కదా. కానీ ఇలాగ మనం ఆయన స్వార్థ చేస్తే ఆయనకు ఒక గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. చెప్పండి, ఏమి ఇచ్చిన వాళ్ళు అవుతాం, గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. ప్రజలు సాధారణ మట్టికి మనం ఎంతమందికి చెప్పగలం, ఎంతైతే మన దేవుని సేవ చేయగలం అంతగా మన జీవితకాలం అంతయు ప్రభు కోసం జీవిస్తే అదంతా కూడా రికార్డులోకి వస్తుంది. ఒకరోజు మన పరలోకంలో ఇహమందు దీవించబడతావు, పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఆ పరలోక రాజ్యంలో నిత్య నివాసం ఉంటుంది. హల్లెలూయా. ఇక మరొక విషయం మనం ముందుకు వెళ్దాం. 9వ వచనం చదవండి, 6వ అధ్యాయం 9వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక. మనం మేలు చేయటం ఎందుకు, ఇది మేలు. మేలు అంటే ఏంటి, సువార్త చెప్పడం ఒక మేలు, మంచి కార్యం. మనం ఎలాగైతే ఒక వ్యక్తికి వస్త్రాలు లేవని తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం, మనం కలిగి ఉంటే ఒక వస్త్రాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి, మనం కలిగిన దాంట్లో. హల్లెలూయా. నా దగ్గర 2 షర్ట్లు ఉన్నాయి, ఆ పక్క వ్యక్తికి అసలు షర్ట్లు లేవు, పేదరికంలో ఉన్నాడు, నన్ను ఏం చేయాలి, నా దగ్గర ఉన్న ఒక షర్ట్ తీసుకెళ్ళి అది మేలు చేయడం. ప్రభు అది మనకి నేర్పిస్తున్నారు, మేలు చేయడం ఎందుకు విసుగగా ఉండాలంట, విసిగిపోకూడదు, ఇంకెంత చేస్తాం అని అనుకోకూడదు. ప్రభు కూడా మనల్ని ప్రేమించే మేలు చేస్తున్నాడు, మనం కూడా ఇతరులకు ఏం చేయాలండి, మేలు చేస్తేనంట ఏమవుతుంది, తగిన కాలం ముందు పంటకు వస్తామంట. అంటే విత్తనం వేసినప్పుడు ఎలాగైతే పంటకు వస్తాడో రైతు, కష్టపడి చౌంట కూర్చి విత్తనాలు వేసి
ఆ కోతకాలం ముందు పంట కోస్తారు ఎవరు? రైతు. అలాగే మేలు అనే విత్తనం మనం వేస్తానంట, ఒకరోజు ఏం కోస్తామంట? అంటే నువ్వు పడిన ప్రయాసం వృధాగా పోనివ్వడు. నువ్వు అనుకున్నట్లు నీకు జవాబు రాకపోవచ్చు, కానీ నువ్వు అనుకోలేని విధంగా జవాబు వస్తుంది. ఒక వ్యక్తి నువ్వు సాయం చేసావు, ఆ వ్యక్తి నీకు సాయం చేయలేదు, అప్పుడు నీకు బాధ కలిగింది. నీ సాయం చేశారు కానీ నాకు ఇక్కడ సాయం చేయలేదే అని నువ్వు అనుకోవచ్చు. కానీ పైన దేవుడు చూస్తున్నారు కదా, ఆ వ్యక్తి నుంచి సహాయం రాకపోతే మరొక వ్యక్తి నుంచి నీకు సహాయం వస్తుంది, మరొక దిక్కు నుంచి నీకు సహాయం వస్తుంది. మొదటై ఇస్తరం గారితో అదే చెప్తారు, ఏమని? నీవు సహాయం చేయకపోతే యూదులకి వేరే దిక్కు నుంచి దేవుడు మాకు సహాయమును పంపిస్తాడు. అర్థమేంటో తెలుసా? సహాయం ఖచ్చితంగా వస్తుంది. నువ్వు చేయకపోతే మరొక దిక్కు నుంచి వస్తుంది, ఎందుకంటే దేవుడి పైన. అందుకే అంటారు కదా, ఒక మంచి కార్యం చేస్తుంటే మరొక దగ్గర నుంచి మంచి కార్యం వస్తుంది. అంటే ఏంటి? ఏమి విత్తుతామో అదే వస్తాం. అంటే అర్థం ఏంటి? ఈరోజు మనం అందరిని ప్రేమించామనుకోండి, మనకు దేవుడు ప్రేమించే వారిని ఏర్పాటు చేస్తారు. ఈరోజు అందరూ మనం ఆదరించామనుకోండి, ఒకరోజు మనం కూడా దేవుడు అందరూ ఆదరించే స్థాయిలో పెడతారు. ఏదో ఒక వారిని నీకు నేర్పుతాడు. ఈరోజు నీ తల్లిదండ్రులను చూసుకుంటే రేపు నిన్ను చూసుకునే పిల్లలను దేవుడే నీకు ఏర్పాటు చేస్తాడు. ఎలాగంటే నా సొంత వారిని చూసుకోవట్లేదు, నీ సొంత వారు చూసుకోకపోయినా నీ సొంత వారి కంటే బాగా చూసుకునే వారిని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఇదే ప్రభు కోసం నువ్వు చేసినవన్నీ ఎవరు చూస్తున్నారు? పైనుంచి ప్రభు చూస్తున్నాడు. ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు. నీ కష్టాన్ని, నీ శ్రమను ఆయన చూసి పలదినంలో శ్రమ కలుగును, ఆయన నువ్వు నమ్మకంగా ఉండును, నేను నీకు ఏమి ఇస్తాను? జీవ కిరీటం ఇస్తాను అని దేవుడు చెప్తున్నారు. ప్రజలా లాస్ట్ మాట సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనం. 16వ అధ్యాయము 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు. అంటే అర్థం ఏంటి? పరాక్రమశాలి అంటే ఎవరు? బాగా యుద్ధాలు చేసి చేయాలి బాగా బలవంతులు మాట. పరాక్రమశాలి కంటేనంట దీర్ఘశాంతం గలవాడే శ్రేష్టమైన వాడంట. దీర్ఘశాంతం అంటే ఏంటి? త్వరగా కోపపడలేని స్థితి. దీర్ఘశాంతం అంటే ఏంటి? శాంతంగా ఉండడం. అంటే తొందరపడి కోపపడడం, అంటే కోపాన్ని వచ్చిన అందించుకోవడం. జీవితంలో అంటే కోపానికి వచ్చి మనం ఏం చేయాలంట? పంచుకోవడం. కోపం వస్తుంది కానీ ఏం చేయాలి? ప్రభు అదే చెప్తున్నారు, కోపానికి కొంచెం అది దేవుని గుణం. చెప్పండి, అది దేవుని గుణం. అసలు దేవుని కూడా కోపం వచ్చినప్పుడు దేవుడు కూడా ఏం చేస్తారు? పంచుకుంటారు. కొనిలే నా కుమారుడు, కొనిలే నా కుమార్తె, మరొక అవకాశం ఇద్దాం, మరొక ఛాన్స్ చేద్దాం. యోనా ప్రభు చెప్పారు, నినివేకి వెళ్ళు, అక్కడ నా ప్రజలకి ఏం చెప్పు, నా కోసం చెప్పింది, నా పిల్లలు ఉన్నారు అని ప్రభు చెప్తే నేను వినను, నేను ఎక్కడికి వెళ్తాను? నాకు అక్కడ ఇష్టం లేదు, నాకు దర్శనకి వెళ్ళిపోతాను, టికెట్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ప్రభు కోపం వచ్చిందా? వచ్చింది. అయినా ఆయన ఏం చేశాడు? అంచుకున్నాడు. ప్రజలా కానీ ఆయన కోపం చూసినప్పుడు సముద్రం ఏమైపోయింది? అలకలం అయిపోయింది. ఎందుకు? యోనా నువ్వు ఎవరికి లోపడట్లేదు అని సముద్రం చెబుతుంది. ఎవరికి? యోనాకి. వినవయ్యా దేవుడి మాట, ఆయన మాట వింటే నీకేం తక్కువ అవుతుంది? నీకు అన్ని మంచిగా జరుగుతాయి. ఆ పరిశీలికి ఏం సాధిస్తావు? నిర్వేదిలో ఆశీర్వదిస్తబడతావు, ఆయన తోడుగా వస్తాడు అని సముద్రం ఏం చేస్తుంది? ఆ యోన మాట వినలేనంత వరకు కూడా అవలకలమైపోతుంది. యోన పడుకుంటాడు. అయ్యో వార్డు సిబ్బంది ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఏ బాబు నిద్రపోతా లేమో దేవుడికి మొరపెట్టు, చూడు సముద్రం ఏమైపోతుంది, పొంగిపోతుంది, ప్రభుకు మొరపెట్టు, ప్రభుకు చెప్పు, దేవుడిని వేడుకో. దేవుడు కనికరించి ఏం చేస్తారు? ఈ సముద్రాన్ని ఆపుతారు. ఇది ఆపకపోతే మనం ఈ సముద్రం ఏమవుతుంది? ఇలా అగల ముగిపోతుంది కరెంటాలతో అని చాలా బాధతో చెప్తే అవునా సముద్రం ముగిపోతుంది, బయటకు చూస్తుంది. నిజంగా సముద్రం ఏమవుతుంది? భయంకరంగా ఓడంతా కూడా ఆ ఓడను ఊపేస్తుంది, అందరు కదిలిపోతున్నారు. మీకు తెలిసిన సముద్రంలో షిప్పులు ఎక్కువ స్పీడ్కి వెళ్తే కొంచెం వాంతులు అయిపోతాయి, కడుపు తిప్పేస్తుంటారు కదా. హల్లెలూయా. అయితే అందరు భయంతో ఉన్నారు, ప్రాణభయంతో. అప్పుడు యోనా అర్థమైపోయింది. ఏమర్థమైపోయింది? నేను ప్రభు చెప్పిన మాటను వినలేదు, అందుకే ఇలాగే జరుగుతుంది. అందుకే ఏమవుతుంది? అయితే మంచి మనసు కలిగిన వాడు కాబట్టి అనుకున్నాడు, నా వల్ల వీళ్ళందరికీ తెలుసామా, అందుకే అయ్యారు ఎవరేసలా నన్ను తీసి ఎక్కడ వేసేయండి? సముద్రంలో వేసేయండి. నేను దేవుడు చెప్పిన మాట వినలేదు, దేవుడు నన్ను నిలవేయగలమని నేను దర్శించి వెళ్ళిపోతున్నాను, నా వల్ల ఇలా అవుతుంది, మీరు ఎక్కడ వేసేయండి? నన్ను సముద్రంలో వేసేయండి, మీరు కనీసం మీరు హ్యాపీగా ఉంటారు. అంటే అవునా నిజం వేసేయమంటావా? మరి అది నిజం కాకపోతే కష్టమైపోద్ది,
అంటే లేదు లేదు నిజమే, నేను దేవుడు మాట వినట్లేదయ్యా అంటే వాళ్ళు ఏం చేశారు? ఎస్, ఎప్పుడైతే చేశారు సముద్రం ఏమైపోయిందో తెలుసా? ఆగిపోయి సైలెంట్ అయిపోయింది, ప్రశాంతంగా ఉంది. హల్లెలూయా. అంటే సముద్రం అర్థమైపోయింది, ఆ దేవుడు మాట వినట్లే అసలు కొన్ని లైన్ సముద్రం సైలెంట్ అయిపోయింది. కానీ దేవుడు ప్రేమ గలవాడు కాబట్టి తన కోపాన్ని అంచుకొని తిమింగలానికి ఆజ్ఞాపిస్తాడు. తిమింగలం అనేది ఒక పెద్ద చేప, బ్లూ వేల్ అంటారు, పెద్ద చేప. ఆ చేప వచ్చి అతన్ని మింగేస్తుంది. దేవుడే పంపిస్తారు ఆ చేపని, ఎందుకంటే ఆ భక్తుడు నీటిలో పడిపోతే ఆ నీళ్ళని లోపలికి ఏమైపోతే చనిపోతారు. కాబట్టి చనిపోకుండా ఉండాలంటే ఏమవ్వాలి? నీటిలో పడిపోకూడదు. అందుకే దేవుడు ఏం పంపిస్తారు? అక్కడ మనుషులు లేరు, చేపకు చెప్తారు, చేప వెళ్ళి అయ్యో నన్ను పట్టుకో మునిగిపోతాడు అంటే ఆ చేప వచ్చి, చేపకు ఒక పరీక్ష, మింగకూడదు ఉయ్యకూడదు. ఏంటి? మింగితే అరిగిపోతాడు చేప గడుపు, ఊసేస్తే ఆ నీటిలో చనిపోతాడు. అది ప్రభు చెప్పారు చేపకి, నీకు ఒక టెస్ట్ పడుతున్నాను, ఏంటి? మింగకూడదు ఉయ్యకూడదు, ఊస్తే సముద్రంలో పడిపోతాడు, మింగితే కడుపులో వెళ్ళిపోతాడు. హల్లెలూయా. మీకు టెస్ట్ పెట్టాను అనుకోండి, హల్లెలూయా, ఊసినా పర్లేదు మింగినా పర్లేదు, కానీ మీకు నీళ్ళు ఇచ్చి ఎంతసేపు ఎక్కువసేపు ఎవరు ఉంటారో వాళ్ళకి ఏమి ఇస్తాం? ఒక బహుమతి ఇస్తామని చెప్పి ఏంటంటే టెస్ట్, నోట్లో నీళ్ళు వేసుకోవాలి, ఆ నీళ్లు మింగకూడదు ఊయకూడదు. ఎవరు ఎక్కువసేపు ఉంచుతారో వాళ్ళకి పెద్ద గిఫ్ట్ అనుకోండి. అది కష్టంగా ఉంటుంది, ఈజీగా ఉంటుందా? కష్టంగానే ఉంటుంది. ప్రజలా దేవుడు అలా చేపక ఆ టెస్ట్ పెట్టారు, పరీక్ష పెట్టి అన్నారు, నువ్వు మింగకూడదు ఊయకూడదు. మరి ఏం చేయాలి? ఎలా ఉంటాయి ప్రజలా? మింగకూడదు, నోట్లో ఉంచుకోవాలి. అలా ఉంచుకున్నాక చేప ఎవరిని? ఇదిగోనా అంతే ప్రజలా. ఎంతవరకు ఉంచుకోవాలి? 3 రోజులు ఉంచుకోవాలి. ఎన్ని రోజులు? 3 రోజులు ఉంచుకోవడమే. చేప దేవుడు చేప పాపం ఏమీ తెలియలేదు, ఉపవాసం ఉంది. ఎందుకు? దేవుడి మాటకు లోబడి. ప్రభు ఏం చేయాలి మనుషులు పట్టుకుని అంటే ప్రభు అన్నారు, ఇతన్ని నిలివేయమన్నాను, ఇతను నిలివేయకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? తర్షీషుకి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళాలి? నువ్వు నిలవేకి తీసుకెళ్ళి అక్కడ పెట్టు, అక్కడ వెళ్ళి నా పని చేయాలి అని ప్రభు చెప్తే అప్పుడు ఆ చేప తీసుకెళ్ళి 3 రోజులు అయిన తర్వాత ఏం చేసి చూసింది. అంటే ఆ ఓడ సముద్రం ఒడ్డుకు వచ్చి, చేప కదా, సముద్రం ఒడ్డుకు వచ్చి నోరు తెరిచి అతను వేసి సాయిబాబు నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయింది. తను చూస్తే ఒక బోర్డు కనిపిస్తుంది, నిలువైన బోర్డు కనిపిస్తుంది. అప్పుడు అనుకుంటాడు, అమ్మ దేవుడు ఎంత గొప్పవాడు, నేను ఎలాగైనా చేపలు పంపించి ఎక్కడ కూర్చోబెట్టాడు, నిలువైన తీసుకొచ్చాడు, ఇంకా మన ఇక్కడే ఉండాలే అనుకుని ఇంకా మరి తిరిగి వెళ్ళాడు. ఏం చేస్తాడు తెలుసా? మంచి స్నానం చేసుకుంటాడు, మంచి బట్టలు వేసుకుంటాడు, వెళ్ళి ప్రభు ఏం చెప్పమంటే నేను చెప్తాడు, అందరు సువార్త చెప్తాడు. ఇలా ప్రభు ప్రేమిస్తున్నాడు, ప్రభు నన్ను పంపించారు అని ప్రభు కోసం చెప్తాడు. అది ఏ హాని జరిగిందండి? హాని జరగదు. ఏ కొదువైన ఏ కొదువు కాదు. దేవుడి మాట వింటే నీకు ఏ కొదువు కాదు. కొదువు అవుతుందేమో అని అనిపిస్తుంది, అపవాదిని అలా భయపడతాను అంతే, కానీ నిజంగా ఏమీ అవ్వదు. నీకున్న సమృద్ధి ఎవరికి ఉండదు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుడిని విశ్వసించావు ప్రజలా, ఆయన తలగా చేస్తాడు, తోకగా మాత్రం చేయడు ప్రజలా. నువ్వు అనుకుంటావు పెద్ద ఉద్యోగస్తులు చేసిన వాడు బాగుంటాడు, నాకు చిన్న ఉద్యోగం నేను ఏం బాగుంటాను నువ్వు అనుకుంటావు, మన ఆలోచన. కానీ కాదు, దేవుడు ఎవరితో ఉంటారో వాళ్ళే బాగుంటారు, ఎవరు దేవుడితో ఉంటారో వాళ్ళే బాగుంటారు. చిన్న ఉద్యోగం కావచ్చు, కానీ పెద్ద ఉద్యోగస్తులు లేని ఆనందం నీకు ఉంటుంది, ప్రతి ఉద్యోగస్తులకు లేని అభివృద్ధి నీకు ఉంటుంది, ప్రతి ఉద్యోగస్తులకు లేని సంతోషం నీకు ఉంటుంది. సంతోషము సమాధానం ఉద్యోగం బట్టి రాదు, ధనం బట్టి రాదు, కానీ దేవుని బట్టి వస్తుంది. ఈ బ్రతుకు కన్నా ఈ బ్రతుకు ఇచ్చిన దేవుడిని కలుసుకున్నప్పుడే ఈ బ్రతుకు సమాధానం ఉంటుంది. అది లోకము ధనము అన్ని అవసరమే, కానీ వాటిని మనం నమ్ముకోకూడదు, మనం దేవుడినే నమ్ముకోవాలి. ఆయన కలిగి ఉంటే మన జీవితం సమాధానంగా వెళ్తాడు. నీకేం పొదువు కానివ్వడు, అన్ని నీకు దయచేస్తాడు, దీవిస్తాడు ప్రజలా. సో మనం ఏం చేసుకున్నాం అంటే 5 విషయాలు మనం తెలుసుకున్నాం. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? ఎలా ఎదగాలి జీవితంలో. మనం ఎదగాలంటే ఏం చేయాలి? 1 ప్రేమలో ఎదగాలి. చెప్పండి, దేంట్లో? ప్రేమ అంటే అందరినీ మనం ప్రేమించాలి, మనం ద్వేషించిన వాళ్ళు కూడా ప్రేమించాలి, ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి, ఆయన మన అలాగే ప్రేమిస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా. 2వది మన సత్యం పలక. చెప్పండి, సత్యం పలక. ఎవరితోనే మన సత్యమే చెప్పాలి. 3వది మనము క్రీస్తులా జీవించాలి. అంటే మనం నడుస్తుంటే యేసయ్య కనిపించాలి. ఎవరు కనిపించాలి? యేసయ్య కనిపించాలి ప్రజలా. అలాగే 4వది మనము మంచి చేయాలి. చెప్పండి, మంచి చేయాలి. మనం కీడు చేసిన వాళ్ళకి కూడా మనం ఏం చేయాలి?
మంచి చేయాలి. ఐదవది తక్కువగా కోపపడాలి. చెప్పండి, తక్కువగా. ఇప్పుడు భార్య ఎక్కువగా ఏదో మాట్లాడుతుంది, భర్తగా కోపం అయిపోకూడదు, కొంచెం ఏమయ్యాలి, అంచుకోవాలి, తగ్గాలి. ప్రజలా ఒక భర్త ఏదో ఎక్కువ కోపం, భార్య ఇవ్వాలి, ఇద్దరు కోపం అయిపోతే అక్కడ సునామీ వచ్చేస్తుంది. ప్రజలా అలాగే అది దేవుడు మనకి నేర్పిస్తున్న పాఠమే. దేవుడు కూడా కోపం వచ్చింది. ఒకసారి దేవుడి శిష్యులు ప్రభు వెళ్తుంటే ప్రభుని చేర్చుకోలేదంట. అక్కడ ప్రజలు ఏం చేయలేదు. అప్పుడు శిష్యులు అంటారు, ప్రభా మేమేం చేస్తాం, నీ నామంలో అగ్ని రావాలని ఆజ్ఞాపిస్తాం ఇలాంటి అని వాళ్ళు గొడవ ఆడతారు. కాబట్టి ప్రభు అంటారు, ప్రభా మేము అగ్ని ఆజ్ఞాపిస్తాం, మీకు ఇష్టమేనా అంటే ప్రభు అంటారు, వద్దు, సరే కోపం తగ్గించుకోండి. వాళ్ళ కోపం వస్తుంది. ఎందుకంటే ప్రభుని వాళ్ళు ఏం చేయలేదు, చేర్చుకోవాలి. ప్రభు వస్తే చేర్చుకోలేదు. ప్రభా నువ్వు పక్కన ఉండండి, ఆకాశంగా ఆజ్ఞాపిస్తాం, మాకు అధికారం ఉంది కదా అని వాళ్ళు వెళ్తే ప్రభు అన్నారు, వద్దు, అధికారం ఉన్నా దీనికి వాడద్దు. నేను మీకు అధికారం ఇచ్చింది 10 మందిని బాగు చేయమని, కానీ 10 మంది బాధ పెట్టమని కాదు. ప్రజలా అదే నా నామానికి మైండ్ తేమని, కానీ మీ గొప్ప కోసం తేమని కాదు. పక్కన ఉండండి, వద్దు ఏమన్నది వాళ్ళు. ప్రజలా వాళ్ళని క్షమించండి, వాళ్ళని ప్రేమించండి, వాళ్ళ కోసము ప్రార్థించండి అని ప్రభు ప్రేమని చూపించమన్నాడు, కానీ ద్వేషాన్ని చూపించమన్నాడు. ప్రేమించమన్నాడు కానీ కోపపడమని. అప్పుడు శిష్యులు ఏమవుతారు, కోపం వచ్చిన స్లో టు యాంగర్ అంటారు, దీర్ఘశాంతం ఉంటుంది. దీర్ఘశాంతం, దయాలతో, ఆత్మఫలం చూసారా. దీర్ఘశాంతం అంటే ఇదే, స్లో టు యాంగర్ అంటే కోపపడడానికి నిన్ను వెనక్కి తీసుకోవడమే దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అంటే దీర్ఘంగా శాంతంగా ఉంటుంది. దీర్ఘకాలం ప్రజల్లో కోపం వస్తున్నా అది దేవుని గుణం అంట. ఎవరి గుణం అది? ఆత్మ ఫలం. అంటే ఆత్మదేవుడు చేసే కార్యం కూడా అదే. ఆయన అలా ఉంటాడు కాబట్టి మళ్ళీ అలా ఉండమంటున్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన ఎవరు నశింపగా అందరి ఏళ్ళలో కూడా దీర్ఘశాంతుడై ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఏం తెలుసుకున్నాం, మన దేవుడు మనం ఏమవ్వాలి, ఎదగాలి. మనం ఎదగాలి అంటే ఈ 5 విషయాలు మనం జాగ్రత్త పడినప్పుడు మనం ఆశీర్వదించబడతాము. ప్రజలా ఈ చిన్న వాక్యం దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. కళ్ళు మూసుకునండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 నాలో ప్రాణమున్నంత వరకు నేను మట్టిలో చేరే వరకు, నాలో ప్రాణమున్నంత వరకు నేను మహిమలో
ప్రేమించాలి? దేవుడు ప్రేమించు, నీకు ఏ గొడవ ఉండదు, నీ దుఃఖము సమాప్తం అవుతుంది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో పాల్గొందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, మీ పవిత్ర నామములో ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రజలు ప్రేమ గల తండ్రి, మీ పరిశుద్ధ వాక్యాన్ని విని ఉండగా నూరెట్లుగా మీ వాక్యాన్ని వాళ్ళు ఫలింపచేయండి. విన్న వాక్యము దుస్తులు ఎత్తుకొని పోకుండా వాక్యము ప్రభావ నూరెట్లుగా వాళ్ళు ఫలింపచేసి మీ వాక్కు పంపించి వాళ్ళు మీరు బాగు చేయమని ప్రార్థిస్తాం. మీరు పంపించిన ఈ వాక్కు ప్రభావ వాళ్ళు వచ్చే స్వస్థత, ఆ వాక్యం వల్ల వచ్చే ఆనందం, ఆ వాక్యం వల్ల వచ్చే ఆదరణ, ఆ వాక్యం వల్ల వచ్చే గొప్ప ధైర్యం, ఆ వాక్యం వల్ల వచ్చే గొప్ప సంతోషం ప్రజలకు ఇచ్చి దీవించమని ప్రార్థిస్తున్నాను. అదే విధంగా ప్రియమైన దేవుడి పిల్లలారా, ఎక్కడైనా మీకు బలహీనతలు ఉంటే ఒక చేతిని పెట్టుకోండమ్మా, మరొక చేతిని దేవుడి సేవ వైపు ఎత్తండి, పరలోక వైపు ఎత్తండి. మేము ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, సర్వోన్నతుడా తండ్రి, నీకోసం దేవా మీ ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, హాస్పిటల్లో ఉన్న, ఐసీలో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాను. రోగులతో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాను. భయంకరమైన మరణ వేదనలతో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాను. దేవ, ఆరోగ్యం లేక, స్వస్థత లేక, తల మొదలుకు నడి పాదాల వరకు దేవుని ప్రజల్లో ప్రభా ఏ బలహీనత అయితే ఉందో ప్రభా, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటే దేవ బాధలతో ఉన్నారు దేవా, మీ ప్రజలందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఎదురైతే దేవ అనారోగ్యంతో ఉన్నారు వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. దేవా, స్త్రీకి సంబంధించిన రోగాలతో కానీ, పురుషులకు సంబంధించిన రోగాలతో కానీ, గుండె నొప్పులతో కానీ, దేవా లివర్ ప్రాబ్లం కానీ, కిడ్నీ సమస్య కానీ, చేతులు నరాలు వచ్చే సమస్యలు కానీ, నరాల వీక్నెస్ వచ్చేది కానీ, అది బీపీ షుగర్ వల్ల కానీ, థైరాయిడ్ వల్ల కానీ, అస్తమ వల్ల కానీ, న్యూమోనియా వల్ల కానీ, శరీరంలో ఏ బలహీనత ఉన్నా ప్రభా దేవా, దేవుని ఎవరైతే బాధపడుతున్నారో, ఆ వేదన పడుతున్నారో, దేవా నెమ్మది లేక జీవిస్తున్నారో, దేవా నీరసంతో బాధపడుతున్నారో, దేవా వారందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. దేవా, నరాల్లో ఉన్న, ఎముకల్లో ఉన్న ప్రతి సమస్య యేసు నామములో తీరుగాక. యేసు నామములో ప్రతి తలములకు నడి పాదాల వరకు ఉన్న ప్రతి సమస్య, వారు ఎక్కడుండి ఈ ప్రార్థనలో పాల్గొంటున్నా సరే, వాళ్ళు ఎక్కడుండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నా సరే, ఇప్పుడే తక్షణం యేసు నామముల వరకు స్వస్థత కలుగునుగాక. Be healed in Jesus name. Be healed in Jesus name. యేసు నామములో సంపూర్ణ స్వస్థత ఇప్పుడు వారికి కలుగునుగాక. దేవుని నామములో వారు స్వస్థపరచబడుదురుగాక. తండ్రి, మీ గాయపడిన స్థానం చేత వారు ముట్టి స్వస్థపరిచి దేవా, వారు ఆరోగ్యంతో వచ్చి సాక్ష్యం ఇచ్చి నా ప్రభు నన్ను బాగు చేశాడని వారు మిమ్మల్ని కనపరిచే కృప వాళ్ళకి దయచేయాలి. మీ ప్రజల కోసం నూతన ద్వారాలు తెరవండి ప్రభా, వారి కష్టాలను తొలగించండి. దేవా, వారి బుద్ధికి బాధగా ఉన్న విషయాలు, మనసుకు బాధగా ఉన్న విషయాలు ఏదైతే ఇతరులకి చెప్పుకోలేక దేవా తమలో తాము కుమిలిపోతున్నా ఏదైతే హృదయాలు ఉన్నాయో ప్రభు, దుఃఖ స్థానం ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాం, నెమ్మది లేకుండా ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాం, సమాధానం లేకుండా ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాము, అన్ని ఉన్నప్పటికీ కూడా లేని స్థితిలో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాం, నిరుపేదల కోసం ప్రార్థిస్తున్నాం, అనాథల కోసం ప్రార్థిస్తున్నాం, విధవరాల కోసం ప్రార్థిస్తున్నాం. దేవా, మీ ప్రజలందరినీ కూడా దర్శించమని వేడుకుంటున్నాను. అదేవిధంగా మా దేశాన్ని జ్ఞాపకం చేసుకున్నాను, మా ప్రధానమంత్రి కానీ, మా ప్రెసిడెంట్ కానీ, దేవ మా చీఫ్ మినిస్టర్ కానీ, అది మా క్యాబినెట్ మినిస్టర్స్ ని, అదేవిధంగా తండ్రి మా స్టేట్ మినిస్టర్స్ ని, మా సెంట్రల్ మినిస్టర్స్ ని, మా అధికారులను అందరినీ కూడా నేను జ్ఞాపకం చేసుకున్నాను. అదేవిధంగా ఐపీఎస్ వారిని, ఐపీఎస్ పెద్దలను ప్రభా, ఐఏఎస్ పెద్దలను దేవా, ఎందరైతే అధికారులు ఉన్నారో ప్రభా తండ్రి, ఎమ్మెల్యే గారిని కోసం ప్రార్థిస్తున్నాం. దేవ, మంత్రులందరి కోసం ప్రార్థిస్తున్నాను. మీ ప్రజలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎదురైతే దేవా తండ్రి ప్రపంచవ్యాప్తంగా ప్రభా మీ బిడ్డలతో ఉన్నారు వాళ్ళందరినీ ఓదార్చమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ రక్షణ భాగ్యము ప్రతి వ్యక్తికి దయచేయండి. ప్రపంచవ్యాప్తంగా నశించిపోతున్న ప్రతి వ్యక్తికి దయచేయండి. అందరిని దీవించి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.